మహాదేవుడును మన ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నిండు మనసుతో ప్రేమ వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను నిండారులుగా దీవించి కాపాడునుగాక. ఆమేన్. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని సంక్షిప్తంగా ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం 13:4. తలల పైకెత్తి చూడండి. మహాజ్ఞాని అయిన సొలొమోను నోట జాలువారిన శ్రేష్టమైన సామెతలలో ఒక చక్కని మాట మనం చదువుకున్నాం. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకు ఏమీయు దొరకదు. సోమరివానికి ఆశలు ఎక్కువ ఉంటాయి, కోరికలు ఎక్కువ ఉంటాయి, కానీ వాడు ఆశించింది అందుకోలేడు, కోరుకున్నది చేరుకోలేడు. అయితే బైబిల్ చెప్తుంది, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది, నిబ్బరంగా ఉంటుంది, ధైర్యంతో ఉంటుంది అనే ఒక చక్కని మాటను మనం గమనిస్తాం. ఈ లోకంలో చాలామంది ప్రాణం తృప్తిగా ఉండటానికి, ప్రాణం పుష్టిగా ఉండటానికి, ప్రాణాన్ని బలపరుచుకోవటానికి, ప్రాణములో ఎటువంటి తొందర లేకుండా, ఎటువంటి కృంగుబాటు లేకుండా, ప్రాణములో త్రాణ కలిగి, బలము కలిగి, ధైర్యంగా బ్రతకాలని, ఎచ్చైన విచారాలు లేకుండా, దేవుని గొప్ప ఆదరణతో నెమ్మదిగా బ్రతకాలని, బ్రతికినంత కాలం ప్రాణం హాయిగా ఉండాలి, ప్రాణం సేదతీర్చబడాలి, ప్రాణం తెప్పరిల్లాలి, ప్రాణంలో బలం ఉండాలి, శక్తి ఉండాలి, ప్రాణం ఎప్పుడు కూడా పుష్టిగా ఉండాలని కోరిక, ఆశ మనం కలిగి ఉంటాం. అంతేగాని ప్రాణంలో కలవరాలు, ప్రాణంలో భయాలు, ప్రాణంలో తొందరపాట్లు, ప్రాణంలో అలజడి, ఆందోళన అనేవి ఉండకూడదు. కొంతమందిని మనం అడిగితే ఎలా ఉన్నారు ఇప్పుడంటే, ఈ మధ్య నా ప్రాణం ఏమీ బాగోలేదండి, నా ప్రాణం అంతా అదో రకమైపోతుందండి అంటారు. చాలామంది ప్రాణము విషయంలో చాలా రకాల ఆలోచనలతో నడిపించబడుతున్నారు. రక్షణ పొందిన దేవుని పిల్లలు గుర్తించండి, గమనించండి. మీ ప్రాణం ఎప్పుడూ పుష్టిగా ఉండాలి. ఎందుకు ప్రాణానికి అంత ప్రాధాన్యత అనంటే, యేసుక్రీస్తు వారు చెప్పాడు, ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకుని తన్ను తాను నష్టపరుచుకున్నాడు, వానికి ఏమైనా ప్రయోజనం ఉందా? గ్రీకు వీరుడు అలెగ్జాండర్ ప్రపంచమంతటిని జయించాడు, ప్రాణాన్ని కోల్పోయాడు, ఏమైనా ప్రయోజనం ఉందా? కనుక ఈ జీవన యాత్రలో మన ప్రాణం సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, తృప్తిగా ఉండాలి, పుష్టిగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. ప్రాణాధారమైనటువంటి మన ప్రాణమునకు, మన ఆయుష్నకు ఆధారమైనటువంటి దేవుణ్ణి స్తుతించుచు బ్రతికినంత కాలం ప్రాణములో ఎలాంటి తొందర లేకుండా, ప్రాణములో ఎటువంటి భయకంపము కానీ, వేదన కానీ లేకుండా ప్రాణం
ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి, ప్రాణం ఎప్పుడు సుఖంగా ఉండాలి, ప్రాణం ఎప్పుడు పుష్టిగా ఉండాలి అని మనం కోరుకుంటాం. బైబిల్ చెప్తుంది, శ్రద్ధ గలవారి ప్రాణం పుష్టిగా ఉంటుంది, సోమరి ఆశపడతాడు కానీ వాని ప్రాణానికి ఏమీ దొరకదు. ఎందుకు దొరకదు అని అంటే, సోమరి కష్టపడడు, సోమరి శ్రమపడడు, సోమరి ఎప్పుడు కూడా సుఖాన్ని కోరుకుంటాడు కానీ ఆ సుఖాన్ని అనుభవించకుండా లేజీగా, బద్ధకస్తుడుగా, బలహీనుడుగా, సోమరిపోతులాగా జీవిస్తూ ఉంటాడు. సోమరి గురించి బైబిల్లో సొలొమోను చెప్తాడు, నేను సోమరి వాని చేనులో గుండా వెళ్ళుచూ ఉండగా పెద్ద గోడ పడిపోయింది ఆ పొలంలో. ఆ గోడని తిరిగి కట్టలేదు. ఆ పొలమంతా కూడా మొండ్ల తుప్పలు, బలురక్కసి చెట్లు, దూలగుండ్లు బాగా బలిసిపోయి ఉన్నాయి. ఆ ముళ్ళ కంచెని తొలగించి ఆ పొలాన్ని బాగు చేసి సేద్యం చేసి తగిన కాలంలో విత్తులు విత్తి పంటను కూర్చుకోవాలన్న ఆశ, ఆలోచన లేదు. సోమరి వాని పొలము పండదు, సోమరి వాని కడుపు నిండదు. సోమరి వాని పొలము పండదు, సోమరి వాని కడుపు నిండదు. ఆశపడతాడు కానీ వాని ప్రాణానికి ఏది కూడా దొరకదు. ఎందుకు అనంటే, పొలమంతా కూడా, భూమంతా కూడా చెడిపోయి ఉంది, ముండ్ల తుప్పలతో బలిసిపోయి ఉంది, శాపగ్రస్తమైన స్థితిలో ఉంది. కానీ యోగ్యమైనటువంటి మంచి నేలగా, మంచి భూమిగా, సారవంతమైనటువంటి భూమిగా, నూరంతలుగా ఫలించే భూమిగా ఆ పొలం లేదు గనక ఆ పొలం విషయమైన శ్రద్ధ, బాధ్యత, కష్టపడి, శ్రమపడి, ప్రయాసపడి ప్రతిఫలాన్ని అనుభవించాలన్న ఆశ, ఆలోచన సోమరి వాళ్ళకు ఉండదు గనుక వాళ్ళు ఆశించింది ఏ నాటికి కూడా అందుకోలేరు, పొందుకోలేరు, సంతోషించలేరు, సంబరాలు చేసుకోలేరు. అయితే ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో, ఉద్యోగం మీద శ్రద్ధ, చదువుకునే పిల్లలైతే చదువు మీద శ్రద్ధ, ఇంటి ఇల్లాలైతే ఇంటి మీద శ్రద్ధ, పిల్లల మీద శ్రద్ధ, భర్త మీద శ్రద్ధ, భార్య మీద శ్రద్ధ, వ్యాపార చేసేవాళ్ళైతే చేసే వ్యాపారం మీద శ్రద్ధ, ఏదైనా ఒక పని, ఒక బాధ్యత నీకుంటే ఆ పని మీద కంప్లీట్ కాన్సంట్రేషన్ చేసి నీ మనస్సును పెట్టి శరీరాన్ని నలగగొట్టి శ్రమపడి సంపూర్ణ సమర్పణతో శ్రద్ధాభక్తులతో, శ్రద్ధగా అనే మాటకి సరైన అర్థం ఏంటంటే నియమ నిబంధతతో, నియమ నిబద్ధతతో పనిచేయటం, ఒక నియమం ప్రకారం పనిచేయటం, ఒక పద్ధతి ప్రకారం పనిచేయటం, చాలా శ్రద్ధగా, ఆసక్తిగా, పట్టుదలతో పనిచేసే విధానాన్ని శ్రద్ధ అంటారు. కనుక భక్తిపరమైన విషయాల్లో మాత్రమే కాకుండా, కుటుంబపరమైన విషయాల్లో మాత్రమే కాకుండా, విద్యా రంగంలో మాత్రమే కాకుండా, వ్యాపార రంగంలో మాత్రమే కాకుండా, దేవుని పిల్లలమైన మనం అన్ని విషయాలలో ఒక నియమం ప్రకారంగా ప్రయాసపడాలి. క్రమశిక్షణతో కూడినటువంటి ప్రయాస మనకి అవసరం. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది ఇశ్రాయేలీయుల గురించి, 6 రోజులు కష్టపడి మీ పని అంతయు చెయ్యవలెను. అంటే
6 రోజులు పని ఏది మిగలకుండా, ఏది దాచుకోకుండా, వచ్చే వారం చేద్దాంలే, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, వచ్చే వారం చేద్దాం, వచ్చే నెలలో చేద్దామని పని పెండింగ్ పెట్టుకోకుండా 6 రోజులలో మీ పని అంతయు కష్టపడి చెయ్యండి అని దేవుడు ధర్మశాస్త్రంలో ఇజ్రాయెల్కి తెలియపరిచాడు. దేవుని పిల్లలు ఎప్పటికప్పుడు తాము చేయవలసిన పనులేంటి, తాము చేస్తున్న పనులేంటి, చేయుచున్న పనులలో, చెయ్యాలని సంకల్పించిన పనులలో, భవిష్యత్తులో నువ్వు చేయబోతున్న పనుల విషయంలో నువ్వు ఎలా పనిచేస్తున్నావు? బద్ధకంగా పనిచేస్తున్నావా? శ్రద్ధగా పనిచేస్తున్నావా? సోమరిపోతులాగా పనిచేస్తున్నావా? చురుకుగా, షార్పుగా, యాక్టివ్గా ఉండి నీకు అప్పగించిన పనిలో ముందుకి సాగుతున్నావా? కొంతమంది బద్ధకంగా పనిచేసి వాళ్ళని చూసి అంటారు, వీడికి తోలు మందం ఎక్కువండి, వీడికి తోలు మందం ఎక్కువండి అంటారు. కొంతమంది చూస్తే దున్నపోతు మీద వర్షం పడినట్లుగానే ఉంటారు. దున్నపోతు మీద వర్షం పడితే అది కదలదో, వర్షం లేని చోటికి వెళ్దామన్న ఆతురత, ఆరాటం దానికి ఏముండదు. ప్రశాంతంగా ఎంత వర్షం వచ్చినా నాకేం కాదులు అన్నట్టుగా వర్షంలోనే నిలబడుతుంది. కొంతమందికి అసలు స్పర్శ ఉండదండి, స్పర్శ ఉండదు. చీమలు బారాడుతున్నా స్పర్శ ఉండదు, పాములు బారాడుతున్నా స్పర్శ ఉండదు. గురకబెట్టి గాఢ నిద్రపోతూ ఉంటారు. మాట్లాడుతూనే ఉంటారు, నిద్రలోకి వెళ్ళిపోతారు. తిండి, నిద్ర, సోమర్తనం. తిండి, నిద్ర, సోమర్తనం. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. ఇంతేగాని శ్రద్ధగా పనిచేద్దాం, శ్రద్ధగా పరిచర్య చేద్దాం, శ్రద్ధగా ప్రార్థన చేద్దాం, శ్రద్ధగా భయభక్తులు కలిగి నడుచుకుందాం, శ్రద్ధగా అప్పగించిన పనిని 100కి 100 పాళ్ళు లోపము లేకుండా చేద్దాం అన్న ఆశ, ఆలోచన ఎవరికైతే ఉంటుందో వాళ్ళ ప్రాణం ఎప్పుడు కూడా పుష్టిగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, విశ్రాంతి పొందుతూ ఉంటుంది, తెప్పరిల్లుతూ ఉంటుంది, సేద తీర్చబడుతూ ఉంటుంది, ధైర్యపరచబడుతూ ఉంటుంది. ఏ బలహీనత లేకుండా, ఏ భయకంపం లేకుండా, ఏ తొందర లేకుండా, ఏ కృంగుబాటు లేకుండా, ఏ విచారాలు లేకుండా ప్రాణం ఎప్పుడు పుష్టిగా ఉంటుంది. దేవుని స్తోత్ర. సోమరుని గురించి సొలొమోను చెప్తాడు, సోమరి ఆశపడుతున్నాడు కానీ వాని ప్రాణమునకు ఏమీయూ దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు అని అంటే, శ్రమపడే మనసేది, శ్రద్ధగా వెతికే ఆలోచనేది. చూడండి, మనం ఆరాధించే దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇచ్చి మనల్ని పాడు చేయాలని కోరుకోడు. మనకి అవకాశాలు అధికంగా అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం సంపాదించుకోవటానికి, సంతృప్తిగా జీవించడానికి, సమృద్ధిని అనుభవించడానికి దేవుడు ఎన్నో అవకాశాలు, పుష్కలమైన అవకాశాలు, నిండైన అవకాశాలు దేవుడు ఇస్తాడు. దేవుడిచ్చే ప్రతి అవకాశాన్ని అనుకూలమైన సమయంలో అనుకూలంగా మార్చుకుని సద్వినియోగం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ ప్రాణం, వాళ్ళ కుటుంబం, వాళ్ళ జీవితం ఎప్పుడు కూడా పుష్టిగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది, నెమ్మదిగా బ్రతుకుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. సోమరి పనిచేయడు గనక వాని పొలం పండదు, వాని కడుపు నిండదు. సోమరిని మనం ఎట్లా గుర్తుపట్టొచ్చు అంటే, సోమరి ఎప్పుడు చూసినా సరే
చేతులు ముడుచుకుని పడుకుంటాడంట. అంటే చేతులు ముడుచుకోవటం అంటే ఏంటి? పని పాట ఏమీ చెయ్యడు. చేతులు అంటే పనులకు సాదృశ్యం. పని పాటలు చేయకుండా చేతులు ముడుచుకుని ఇంకొంచెం సేపు అనుకుంటా, ఇంకొంచెం సేపు సేద తీర్చుకుంటా, ఇంకా కొంచెం సేపు అలసట తీర్చుకుంటా అని చేతులు ముడుచుకొని ఏ పని పాట చేయకుండా జీవించడానికి ఇష్టపడతారు. విశ్వాసులమైనటువంటి మనం, దేవుని ప్రియులమైన మనం, యేసు రక్తంతో కడగబడినటువంటి మనం సోమరులుగా ఉండకూడదు, బద్ధకానికి పెద్ద అంబాసిడర్ లాగా ఉండకూడదు. కానీ మనం అందరం కూడా శ్రమపడి మనస్సును ఆయుధంగా ధరించుకొని మన పనులన్నీ కష్టపడి ఇష్టపూర్వకంగా చేయుచు చురుకుగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా నడిపించబడితే పుష్టికరమైన ఆశీర్వాదాలు సమృద్ధిగా దేవుడు కుమ్మరించునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఈ ఆరాధనలో ఆత్మ సంబంధులమైన మనం, పరిశుద్ధులమైన మనం, విశ్వాస యాత్రలో నడిపించబడుతున్న దైవ భక్తులమైన మనం ఏ ఏ విషయాలలో శ్రద్ధ కలిగి జీవించాలి, మన ప్రాణం తృప్తిగా ఉండాలంటే మనం ఏ ఏ విషయాలలో శ్రద్ధ కలిగి జీవించాలి అనే వివరాలు నేను మీతో చెప్తాను. చదువుకుందాం, గమనించండి. మొదటి మాట నిర్గమకాండం 15:26. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం గట్టిగా. ఇశ్రాయేలీలు ఐగుప్తుని విడిచి 6 నెలల మీద అరణ్య యాత్రలో వాగ్దత్త దేశం బయలుదేరి ఉత్సాహంగా, ఉల్లాసంగా కీర్తనలు పాడుతూ, వాయిద్యాలు వాయించుచు, సంబరపడుతూ, సంతోష గానాలతో వాగ్దత్త దేశం వైపు యాత్ర చేస్తున్నారు. వారి యాత్రలో ఒకానొక చోటుకు వచ్చేసరికి మార్గాయాసము చేత బాగా అలసిపోయారు. గొంతుక ఎండిపోతుంది, నాలుక పిడసగట్టుకుపోతుంది, దాహార్తి చేత తల్లడిల్లిపోతున్నటువంటి ఇశ్రాయేలీలు ఆ అరణ్యములో, మహా ఎడారిలో ఎటు చూసినా నీటి ఓటలు కనబడతలేదు. ఎడారులు, ఎండమావులే కనబడుతున్నాయి కానీ నీటి ఓటలు ఎక్కడా కనబడతలేదు. చాలా ఇబ్బంది పడ్డారు, చాలా దుఃఖపడ్డారు. మా పరిస్థితి ఏంది, ఎలా అయిపోయిందని కృంగిపోయారు. ఈలోపు ఒకడు చూస్తూ ఉంటే ఒక చోట మొత్తం మీద ఒక సరస్సు కనబడింది. ఒక సరస్సు కనబడింది. చెప్పాడు అందరికీ. అందరూ ఆనందంతో పరుగులు తీసుకుంటా ఆ నీటి సరస్సు దగ్గరికి వెళ్ళి ఆవురావురమంట దోశలతో నీళ్లు అందుకొని త్రాగటం మొదలుపెట్టారు. త్రాగిన ప్రతి వాడు వెర్రి కేకలేస్తున్నారు. ఏమైందంటే ఆ నీళ్లు కట్టిక చేదు, విపరీతమైన చేదు జలాలు. త్రాగలేక జీవితం మీద విరక్తి చెంది విసిగి వేసారిపోతున్నారు. సణుగులు ప్రారంభమైనవి. అప్పుడు మోషే ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్పాడు, మోషే అక్కడ ఒక చెట్టు కనబడుతుంది కదా, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక కొమ్మ నరికి ఆ కొమ్మ నీళ్ళల్లో వేస్తే ఆ చేదు నీళ్లు మధుర జలాలుగా మారిపోతాయి. దేవునికి స్తోత్ర అన్నాడు. దేవుని మాట చెవియొగ్గినటువంటి మోషే ఆ చెట్టును సమీపించాడు, కొమ్మ నరికాడు, ఆ నీటిలో వేశాడు. విషం విరిగింది, అమృతంలాగా మారిపోయినాయి. అందరూ త్రాగారు, సేద తీర్చబడ్డారు. వాళ్ళ యాత్రలో వాళ్ళకి ఎదురైనటువంటి ఆ పరీక్షలో, ఆ పరిశోధనలో దేవుడు తెలియపరిచిన మాట ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏమని? నీ దేవుడైన యెహోవా వాక్కును లేదా మాటను శ్రద్ధగా విని
ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన కట్టడలన్నీ అనుసరించి నడిచిన ఎడల ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియో మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. రెండు ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానాలు మన పితరులకు ఇచ్చారు. ఆ వాగ్దానాలను అందుకోవటానికి, ఆ వాగ్దాన ఫలాన్ని అనుభవించడానికి, ఆ వాగ్దానాలకు వారసులుగా మార్చబడటానికి, ఆ వాగ్దానాలను స్వతంత్రించుకొని అనేకులకు సాక్షులుగా జీవించడానికి దేవుడు చెప్పిన శ్రేష్టమైనటువంటి మాట జీవమగల దేవుని మాట. జీవమగల దేవుని నోట నుంచి, ఆయన ప్రతిష్ఠించుకుని ప్రత్యేకించిన పరిశుద్ధుల నోట నుంచి వచ్చే ప్రతి మాట ఎలా వినాలి అని అంటే శ్రద్ధగా వినాలి. దేవుని మాటలు వినటం వేరు, శ్రద్ధగా వినటం వేరు. ఆసక్తిగా వినటం వేరు, అత్యాసక్తితో వినటం వేరు. మందిరానికి వచ్చే వాళ్ళంతా వాక్యాన్ని వింటారు, అందరి కోసం దేవుడు మాట్లాడతాడు. కానీ దేవుని మాటలు కొందరికి ఒక రకంగా, మరికొందరికి మరో రకంగా అర్థమవుతూ ఉంటాయి. కొంతమంది విలువైన వాక్యాన్ని, శ్రేష్టమైన వాక్యాన్ని, సారవంతమైన వాక్యాన్ని, శక్తిగల వాక్యాన్ని స్వీకరించరు. అనవసరమైనటువంటి మాటలు, వ్యర్థమైనటువంటి మాటలు, ఇలాంటి చిన్న చిన్నటిని పట్టుకుని ఊగిసలాడుతూ ఉంటారు. ఎంత శక్తిగల దేవుని వాక్యం వినబడుతుంది, శ్రద్ధగా విందాం, దాన్ని అన్వయించుకుందాం, అనుసరిద్దాం, ఆచరణలో పెడదాం అన్న ఆలోచన చాలామందికి కలగట్లేదు. అందుకని మందిరానికి వచ్చేవాళ్ళు అందరూ ఆశీర్వదించబడలేకపోతున్నారు, అందరూ స్వస్థపరచబడలేకపోతున్నారు, అందరూ దీవించబడలేకపోతున్నారు, అందరూ హెచ్చరించబడలేకపోతున్నారు. ద్వితీయోపదేశ కాండంలో కూడా రాసి ఉంటుంది, మీరు మీ దేవుడైన యెహోవా మాటలు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి కట్టడ గైకొన్నట్లయితే ఆయన భూమి మీదనున్న సమస్త జనముల కంటే ఎక్కువగా మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆయన మాట శ్రద్ధగా వింటే ఈ దీవెనలన్నీ మీ మీదకి వచ్చి మీకు ప్రాప్తించునుగాక. ఎన్ని దీవెనలు అంటే 20 దీవెనలు ఉంటాయి. 28వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల్లో 20 దీవెనలు ఉంటాయి దేవుని మాట శ్రద్ధగా విన్నవారికి. 15వ వచనం నుంచి చివరి దాకా 114 శాపాలు రాయబడ్డాయి. ఎవరికి ఆ శాపాలంటే మాట శ్రద్ధగా వినని వారికి, మాట వినకుండా, మాటకు లోబడకుండా, దేవునికి భయపడకుండా, దేవుణ్ణి ప్రేమించకుండా, వాక్యానుసారంగా జీవించకుండా, మనసును కఠినపరుచుకుని సాహసించి ఇచ్చలవిడిగా ఇష్టానుసారంగా ప్రవర్తించే వారికి 114 శాపాల యొక్క లిస్ట్ అక్కడ రాయబడింది. దేవుని మాట శ్రద్ధగా విని, బాధ్యతగా విని, మనస్ఫూర్తిగా విని, మనసులో చేర్చుకొని ఆ మాటలను ధ్యానిస్తూ ఆ మాటల ప్రకారం జీవితాన్ని కట్టుకొని సరి చేసుకోవాల్సిన విషయాల్లో సరి చేసుకుని, నూతనపరుచుకోవాల్సిన సంగతులు నూతనపరుచుకుని, చక్కని మార్గాల్లో నడవటానికి తీర్మానం చేసుకుని, తీర్మానంలో స్థిరపరచబడి ఎవరైతే జీవిస్తారో దీవెనలు, హెచ్చింపు, స్వస్థత, ఆరోగ్యం, మేలు, తలగా ఉంటారు, పైవారిగా ఉంటారు, అనేకులకు అప్పిస్తారు, వాళ్ళ ప్రయత్నాలు దీవించబడతాయి, వాళ్ళ పిండి పిసుకు తొట్టి, వాళ్ళ గంప, వాళ్ళ కొట్లు, వాళ్ళ వ్యాపారం దీవించబడుతుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దీవించబడతారు. లోపలికి వచ్చేటప్పుడు దీవెనకరంగానే వస్తారు. వాళ్ళ గర్భఫలం దీవించబడుతుంది. ఇలాంటి ఎన్నో శ్రేష్టమైన దీవెనలకు మూలం ఏమిటి అంటే దేవుని మాట శ్రద్ధగా వినటం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా.
మనం ఏదో పెద్ద పెద్ద ఘోరాలు నేరాలు చేసి కాదు దైవాశీర్వాదాలను పోగొట్టుకుంటుంది. దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు, యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళు, బాప్తిసం పొంది క్రీస్తుని ధరించుకున్న వాళ్ళు వ్యభిచారాలు చేయరు, దొంగతనాలు చేయరు, హత్యలు చేయరు, ఆత్మహత్యలు చేసుకోరు, అత్యాచారాలకు పాల్పడరు, పొరుగు వాళ్ళది ఆశించరు, మోసాలు చేయరు. చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న అవిధేయతలు, వాటిల్లో ఒక పెద్ద అవిధేయత, ఒక పెద్ద పాపం ఏంటో తెలుసా? దేవుని మాట శ్రద్ధగా వినకపోవటం. శ్రద్ధగా, అందుకే ఇర్మీయా గ్రంథంలో రాసి ఉంటుంది, యెహోవా కార్యములను, యెహోవా మాటను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. అయ్య బాబోయ్, అదేంటండి? దేవుని కార్యం చేసాం కదా, చేశావు, శ్రద్ధ ఇది. దేవుని మాటలు వింటున్నావు, శ్రద్ధ ఏది? శ్రద్ధగా వినేటప్పుడు ఆవలింతలు వస్తాయా? శ్రద్ధగా వినేటప్పుడు నిద్రమత్తు వచ్చిద్దా? శ్రద్ధగా వినేటప్పుడు బయటికి వెళ్ళాలన్న ఆలోచనలు వస్తాయా? శ్రద్ధ నిలిపినప్పుడు ఖచ్చితంగా మాట మీద నీ దృష్టి కేంద్రీకరిస్తావు, నీ మనసు కేంద్రీకరిస్తావు. ఆ మాట వింటూ ఉండగానే, ఆ మాటల మీద లక్ష్యము నీవు నిలుపుచూ ఉండగానే నీ జీవితంలో ఉన్న రోగాల పుట్ట అంతా కూడా తొలగిపోద్ది. అపవిత్రాత్మ శక్తులు వెడలిపోతాయి, భయంకరమైన బలహీనతలు తొలగిపోతాయి, దురాత్మ శక్తులు, మంత్ర శక్తులు, చేతబడి శక్తులు, దెయ్యపు శక్తులు, చీకటి శక్తులు తొలగించబడి వ్యాధిగ్రస్తులు స్వస్థచిత్తులై పట్టణమంతా సంతోషించినట్లుగా బైబిల్లో రాయబడింది. ప్రియులారా, మీ జీవితాలలో స్వస్థతలు ముమ్మరంగా జరగాలన్నా, దీవెనలు మెండుగా మీకు ప్రాప్తించి మీరు సంతోషించి సంబరాలు చేసుకోవాలన్నా, మీరు పెట్టిన అడుగెల్లా నేతిలో పడాలన్నా, మిమ్మల్ని చూసిన వాళ్ళంతా వీళ్ళు అదృష్టవంతులండి, గుమ్మడికాయ అంత కష్టం వీళ్ళకున్నా ఆవగిందంత అదృష్టం కూడా వీళ్ళని వెంటాడుతుందండి అని మిమ్మల్ని చూసిన వాళ్ళంతా చెప్పుకోవాలంటే మీరు మొదట దేవుని మాట శ్రద్ధగా వినాలి. ఆ తర్వాత విన్న మాటల ప్రకారం జీవించడానికి, నడుచుకోవటానికి, కట్టుకోవటానికి, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి సంపాదించుకోవాల్సిన వాటిని సంపాదించుకొని జీవితంలో అనేకులకు మాదిరికరంగా, సాక్షాత్కంగా నడుచుకోవటానికి ఎప్పుడైతే తీర్మానం కలిగి ఉంటామో, లోకస్తులకు వచ్చే రోగాలు కానీ, తెగుళ్ళు కానీ, వైరస్లు కానీ, బలహీనతలు కానీ మనకు రానీడు. వచ్చిన దేవుడే కనికరపడి గాయపడిన హస్తాన్ని చాపి జీవము గల వాక్కును పంపి పూర్ణ స్వస్థతను శీఘ్రముగా దయచేయునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. మొదట మీరు గుర్తుపెట్టుకోవాలి, దేవుని మాట మనం ఎలా వినాలి, ఆ తర్వాత ఏం చేయాలి? విడిచిపెట్టేసి చేతులు దులుపుకొని బైబిల్ పట్టుకుని ముసుగు తీసుకుని సరదాగా ఇంటికి వెళ్ళిపోవాలి కాదు. దేవుని మాట శ్రద్ధగా వినాలి. ఆ మాటలను అనుసరించి ఆయుష్కాల దినములన్నిట నడుచుకొనేదముగాక. ఒక రైట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, చదువుకుందాం. చూడండి, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వాక్యం. నీటి గుమ్మము ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారికందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. అందరూ చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచండి గట్టిగా. నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములోనికి బబులోను చెరలో నుంచి విమోచించబడిన ఇజ్రాయిలీలందరూ వచ్చారు. ఆ మైదానంలో నిలవబడి ఉన్నారు. ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారికందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి.
మైదానంలో స్త్రీలు, పురుషులు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు అందరూ నిలబడి ఉన్నారు. యాజకులు ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెచ్చి చదివి వినిపిస్తున్నారు, వాక్యాన్ని బోధిస్తున్నారు. వాక్యాన్ని బోధిస్తుంటే తెలివి గల వాళ్ళందరూ, జ్ఞానం కలిగిన వాళ్ళందరూ, బుద్ధిమంతులందరూ కూడా వాక్యాన్ని వింటున్నారు. ఆ మైదానములోనికి వచ్చిన వాళ్ళు, నీటి గుమ్మము ఎదుట ఉన్న మైదానములోనికి వచ్చిన జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎలా వింటున్నారు అని రాసిందంటే, శ్రద్ధగా వినుచుండిరి. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ నా కొందరా? అందరూ చెప్పండి గట్టిగా. మైదానములోకి వచ్చినటువంటి వాళ్ళందరూ. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. మైదానంలోనికి ఎప్పుడు వచ్చారు ఇశ్రాయేలీలు? ఉదయము. ఎప్పుడు వచ్చారండి? వాళ్ళు ఎప్పటి వరకు ఉన్నారా మైదానంలో? మధ్యాహ్నం వరకు. వాళ్ళకి కుర్చీలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళకి టెంట్ ఏమైనా వేశారా? కూలర్లు ఏమన్నా పెట్టారా? మైకులు ఏమన్నా పెట్టారా? లైట్లు ఏమన్నా కట్టారా అనంటే ఏ వసతులు లేవు. టెంట్ లేదు, కూలర్లు లేవు, ఫ్యానులు లేవు, కుర్చీలు లేవు, కూర్చునే వసతులు లేవు. అక్కడ కూర్చునే వసతులు లేవు. నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, పాప వాళ్ళకి కూర్చోడానికి కుర్చీలు లేవు, వసతులు లేవు, కూలర్లు లేవు. ఉదయం వచ్చారు, మధ్యాహ్నం దాకా నిలబెట్టి చావగొట్టకపోతే 1 గంట సేపు వాక్యం చెప్పి 1 గంట సేపు ప్రార్థనలు, ఆరాధన జరిపించి పంపించేయచ్చు కదా. ఆహా, ఉదయం మొదలుకుని మధ్యాహ్నం వరకు అందరూ నిలబడే ఉన్నారు, ఎవ్వరూ కూర్చోట్లేదు. మీకు కూర్చునే వసతులు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, మైకులు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి, కింద మంచి కార్పెట్ ఉంది. ఇన్ని వసతులుంటే మీరు మరి దేవుని మాటలు ఎలా వింటున్నారు? కొంతమంది సకాలానికి రారు, సన్నిధికి లేటుగా వస్తారు. 1 అరగంట లేట్ అయిందనుకోండి, పాస్టర్ మీరు వెనకొచ్చే వాళ్ళని పట్టించుకుంటున్నారు, వాళ్ళని గమనిస్తున్నారు, కానీ పొద్దున్న వచ్చిన వాళ్ళ సంగతి ఏంటండి, వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు అని అంటూ ఉంటారు నా దగ్గరికి వచ్చి కొంతమంది. చూసారా? పొద్దున్న వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారట. ఆ సంగతి లేటుగా వచ్చేవాళ్ళు చెప్తున్నారు మనకి. ఆ లేటుగా వచ్చేవాళ్ళు చెప్తున్నారు. చూడండి, కూర్చోడానికి వసతులు లేవు, సరైన ఫ్యానులు లేవు, కూలర్లు లేవు, లైట్లు లేవు, సౌకర్యాలు లేవు, మైకులు లేవు. సేవకులు ఎంత బిగ్గరగా చదివితే వేల కొలది ప్రజలకు ఆ మాటలు వినబడి ఉంటాయో మీరు గమనించండి. ఆ మాటలు వినాలన్న ఆసక్తిని బట్టి వాళ్ళంతా దేవుని యొక్క వాక్యాన్ని ఎలా విన్నారంటే శ్రద్ధగా విన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకు కూడా అప్పుడప్పుడు ఆలోచన వస్తూ ఉంటుంది, మిమ్మల్ని అందరినీ ఇట్లా కూర్చోబెట్టి వాక్యం చెప్పడం కంటే కూడా నేను ఇటు వేదిక మీదే ఉన్నాను కాబట్టి నిలబెట్టి 3 గంటల సేపు ఒక్కళ్ళని కూడా కూర్చోనీయకుండా వాక్యం చెప్పిస్తే మరుసటి ఆదివారం రిజల్ట్ ఎట్టా ఉంటుందని ఆలోచిస్తూ ఉన్నా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకు అట్టే విచిత్రమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. మీరు ప్రార్థన చేయాలి నా కోసం బలంగా. అందుకని అలాంటి కనుక చేసామనుకోండి, కూర్చోడానికి నానా ఆపసాపాలు పడుతున్నాం, కుర్చీలో కూర్చుని కూడా ఆపసాపాలు పడుతున్నాం. కొన్ని కుర్చీలు కూడా ఎరగొడుతున్నారు, దేవుడి దేవల్ల కుర్చీలు కూడా ఎరగొడుతున్నారు. ఎన్ని వసతులు ఉంటేనే మనం తెలివితో వాక్యాన్ని వినలేకపోతున్నాం, శ్రద్ధతో దేవుని వాక్యాన్ని వినలేకపోతున్నాం. మన పితరులండి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు గంటల 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 గంటలు దేవుని వాక్యం వింటనే ఉన్నారు. ఎలాగంటే శ్రద్ధాభక్తులతో. దేవునికి స్తోత్ర. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు పాటల కచేరీ జరిగింది 1 గంట సేపు, ఆరాధన జరిగింది 1 గంట సేపు,
కానుకల కోసం 1 గంట సేపు అయిపోయింది. కమిటీ సమావేశం 1 గంట సేపు జరిగింది. సాక్ష్యాలు 1 గంట సేపు జరిగినాయి అని రాయబల్ల. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ఏం జరుగుతుందంటే దేవుని వాక్యం వింటానే ఉన్నారు, చెప్తానే ఉన్నారు, వింటానే ఉన్నారు, చెప్తానే ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. గంటలు 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 మనం దేవుని వాక్యాన్ని వినటానికి మన మనసును మనం సిద్ధపరచుకోవాలి. దేవుని స్తోత్ర చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మీకు ఎంతమందికి వాక్యం మీద శ్రద్ధ ఉంది? నేనంటే మీకు ఇష్టం లేకపోయినా పర్లేదు, నన్ను ప్రేమించకపోయినా పర్లేదు, నన్ను తిట్టుకున్నా పర్లేదు, కానీ మీరు దేవుని వాక్యాన్ని ప్రేమించండి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి, దేవుని వాక్యాన్ని మీ గుండెలోకి చేర్చుకోండి. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను నమ్ముతాను, నేను ఒట్టివాణ్ణి, కానీ నేను ప్రకటించే మాటలుగా మాత్రం చాలా గట్టి మాటలు. నేను శక్తిహీనును, కానీ నేను ప్రకటించే వాక్యం మాత్రం శక్తివంతమైన వాక్యం, బండల్ని బద్దలు చేసే వాక్యం, చెత్తను తగలబెట్టే అగ్ని వంటి వాక్యం, కరుడుగట్టిన హృదయాలను కరగదీసి మెత్తని మనసు కలిగిన వారిగా, మాంసపు గుండెలాగా మార్చగలిగినటువంటి వాక్యం. కనుక వాక్యం మీద మనకి శ్రద్ధ ఉండాలి, ఆ వాక్యం మీద మనకి ఆసక్తి ఉండాలి. వినటం అనేది ఎక్కువ మనం అలవాటు చేసుకోవాలండి. చదవటం మంచిదే, ధ్యానించడం మంచిదే, రాసుకోవటం మంచిదే, కానీ సన్నిధిలోకి వచ్చినప్పుడు, సహవాసంలోకి వచ్చినప్పుడు వినటానికి మనం శ్రద్ధాభక్తులు చూపాలి. దేవునికి స్తోత్ర. అందుకే యాకోబు అంటాడు, మాట్లాడుటకు కోపించుటకు నిదానించండి, ఆగి ఆలోచించండి, ఆచి తూచి మాట్లాడండి, కోపపడండి, కానీ వినటానికి మాత్రం వేగిరపడండి. అంటే తొందరపడండి. దేవుని మందిరంలో 9:30కి ఆరాధన అంటే 11 గంటలకు కాదు రావాల్సింది. దేవుని వాక్యాన్ని వినటానికట మన పితరులు పెందల కడనే దేవాలయానికి వచ్చుచుండిరి అనే మాటలు రాయబడ్డాయి. నేను మీకు ప్రకటన గ్రంథ ధ్యానాలు చెప్పేటప్పుడు చెప్పాను, 1వ శతాబ్దంలో ఆది అపోస్తులు ఆరాధన ఎప్పుడు జరిపించారో తెలుసా అండి? సూర్యోదయం జరిగేటప్పటికి ఆరాధన కార్యక్రమాలన్నీ ముగించబడేవి. దేవునికి స్తోత్ర. సూర్యోదయం కలగక మునిపే, ఇంకా చీకటి ఉండగానే తెల్లవారుచుండగా ఆరాధన ఆరంభమయ్యేది. తెల్లవారేసరికి ఆరాధన అంతా ముగించుకుని అందరూ భోజనాలు చేసుకుని అందరూ ఒకరినొకరు పలకరించుకుని క్షేమంగా ఇంటికి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు గనక మనం తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు ఇది భక్తుల జాము అని బైబిల్ పండితులు చెప్తున్నారు. ప్రియులారా, ఆ సమయంలో దేవుడు మనకు సహాయం చేయటానికి, అరుణోదయమున సహాయం చేయటానికి దేవుడు రెక్కలు కట్టుకుని మేఘవాహనుడు దిగి వస్తున్నాడు. 3 గంటలకి నుంచి తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆరాధన అని చెప్పామనుకోండి, ఒక్కళ్ళన్నా వస్తారు అసలు మందిరానికి? వస్తారా? మంచి నిద్ర టైం అండి పాస్టర్ గారు ఇది. అప్పుడే మాకు అటు ఇటు కొట్టుకుని పొరలాడి 2:30 3 గంటలకు నిద్రపోతామండి మేము. మా నిద్ర సమయాన్ని కొట్టేసి మమ్మల్ని బలహీనులుగా చేసి పని పాటలు చేసుకోకుండా మా నోరు కొడదామని ప్లాన్లో ఉన్నట్టున్నారు మీరు అనేస్తారు. మీరు మన పితరులు అంత ఆసక్తి చూపించారు. కనుక ఆదివారమా, శుక్రవారమా, శనివారమా అనేది ముఖ్యం కాదు, కానీ దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినం, పునరుద్ధానపు దినం, పరిశుద్ధులు కూడుకుని ఆ రోజు మనం పెందలకడ మందిరానికి రావాలి. వచ్చినప్పుడు మనం ప్రకటించబడే బోధ, ఉపదేశం మనం ఎలా వినాలంటే శ్రద్ధగా వినాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, సంతోషం చెప్పాలి గట్టిగా. నేను ఇంచుమించు 2:30 3 గంటలు నిలబడుతున్నా. 2:30 3 గంటలు నిలబడటం చాలా కష్టం. నిలబడటం, ఒకే చోట నిలబడటం ఇంకా కష్టం. నేను అటు ఇటు తిరగను. ఎందుకంటే నాకు ఒక పెద్ద దైవజనుడు చెప్పాడు,
నేను సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో నువ్వు బోధిస్తుంది దేవుని మాట, నీ ప్రక్కన దేవుడు ఉన్నాడు, దేవుడి సన్నిధిని నువ్వు గణపరచాలి, సన్మానించాలి, వేదిక మీద అటు ఇటు తిరగతా చెప్పేవాడిని వాక్యం. ఎందుకంటే ఏసన్న గారు అప్పుడు మైక్ ఇట్లా వైర్ మడత పెట్టి అటు ఇటు తిరుగుతా చెప్తా ఉండేవాడు. అది చూసి ఇది బాగుంది, జనాలు కూడా బాగా మనల్ని అటు ఇటు తిరుగుతుంటే చూస్తున్నారు అనుకుని అటు ఇటు తిరగటం, ఆయనలాగే యాక్షన్లు చేయటం, ఆయనలాగే నవ్వించడం అని చెప్తున్నా. అప్పుడు ఆయన చెప్పాడు, ఏసన్న గారు స్టేజ్ మీద అటు ఇటు ఎందుకు తిరుగుతాడు తెలుసా దశ అన్నాడు. తెలియదన్నా. నేను చెప్తా వెనరా బాబు అన్నాడు. ఏంటో చెప్పండి. ఆయనకి షుగర్ ఉంది, పాపం ఆయనకి షుగర్ ఉంది. ఆ షుగర్ వల్ల కాళ్ళు లాగుతూ ఉంటాయి. ఒక్క చోట నిలబడ్డాడు అనుకో, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరక్క కొంచెం ఆ కాళ్ళు వాపులు రావటం, ఆ తిమ్మిరులు రావటం జరుగుతాయి. అందుకని అటు ఇటు తిరుగుతున్నాడు అనుకో, అప్పుడు కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా ఉంటుంది. అందుకని ఆయన తిరుగుతున్నాడు రా బాబు, ఇదివరకు తిరిగేవాడు కాదు ఆయన. మీరు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఆయన చూసి మీరు అట్లా ప్రవర్తించబాకండి రా, మీరు కుర్రోళ్ళు, మీరు ఆరోగ్యవంతులు, మీకేం పోయే కాలం వచ్చిందిరా అన్నాడు ఆ పాస్టర్ గారు. నిజమే కదా అని ఆలోచించి అప్పటి నుంచి జోకులు బంధు, యాక్షన్ల బంధు, తిరగటం బంధు, ఒక్క చోటే గుట్టుగా నిలబడి దేవుని మాటలు చెప్తున్నా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరు చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కనుక దేవుని వాక్యాన్ని బోధించడం, నిలబడి బోధించడం చాలా కష్టం. నిలబడి అంటాం ఇంకా కష్టం, ఇంకా కష్టం. అందుకని మీరందరికీ దేవుడు అన్ని వసతులు ఇచ్చాడు గనక మీరు కూర్చునైనా కానీ దేవుని వాక్యాన్ని ఎట్లా వినాలి చెప్పరా? ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. ఇక నుంచైనా మీరు దేవుని మాట, జీవము గల మాట, శక్తి కలిగిన మాట, పరివర్తన కలుగు చేసే మాట, బాగు చేసే మాట, బ్రతికించే మాట, ఆదరించే మాట, స్వచ్ఛమైన మాట, మధురమైన మాట మీరు శ్రద్ధగా వింటే స్వస్థతలు జరుగుతూ ఉంటాయి, విడుదల జరుగుతూ ఉంటుంది, విజయం కలుగుతూ ఉంటుంది, దీవెనలన్నీ మీ మీదకు వచ్చి మీకు ప్రాప్తించునుగాక. రెండవ మాట, ఏ విషయాల్లో దేవుని పిల్లలమైన మనం శ్రద్ధ కలిగి ఉంటే మన ప్రాణం పుష్టిగా ఉంటుంది. సామెతల గ్రంథం 10:4, 12:24. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును. శ్రద్ధగా పనిచేయువాడు ఐశ్వర్యవంతుడగును. 12:24. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలెను. సోమరులు వెట్టి పనులు చేయుదురు. రెండు మాటలు మనం చదువుకున్నాం. శ్రద్ధగా పనిచేస్తే ఐశ్వర్యవంతులమవుతామని, శ్రద్ధగా పనిచేస్తే ఏలుబడి చేస్తాము, ప్రభుత్వం చేస్తాము, అధికారం బలం అనుగ్రహించబడుతుంది అని. అలా కాకుండా బద్ధకంగా పనిచేస్తే దరిద్రులవుతామని, నిరుపేదరికం ఆవరిస్తుందని, అష్ట కష్టాలకు అలవాటు పడాల్సి వచ్చిందని, దరిద్రం మనల్ని అష్టదిగ్బంధనం చేసేసి ఐశ్వర్య తీరాలకు వెళ్లకుండా అరికడుతుందని ఇక్కడ సొలొమోను చెప్తున్నాడు. ఈరోజు మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మీ కుటుంబాలలో ఉన్న దరిద్రతకి కారణం ఏంటి? పేదరికానికి కారణం ఏంటి? అవస్థలు పట్టడానికి కారణం ఏంటి? లేమికి కారణం ఏంటి? అప్పు సమస్యలు అధికమైపోయి ఆవేదనతో కన్యల మధ్యలో కాలం గడపడానికి కారణం ఏంటి అని అంటే, ఇంట్లో ఒక్కళ్ళు పనిచేస్తే నలుగురు కూర్చొని తింటారు. ఆ పనిచేసే ఒక్కడు కూడా డైలీ పనికి వెళ్ళడం. ప్రతిరోజు దేవుని పిల్లలు జీవనోపాధి నిమిత్తం కష్టపడి పని చేసుకోవటానికి ఇష్టపడాలి, పని వెతుకుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగాలు చేసేవాళ్ళు, వాళ్ళు
క్రమంగా వాళ్ళ విధి నిర్వహణలోనికి వెళ్ళిపోతారు, వాళ్ళ బాధ్యతలను సక్రమంగా కొనసాగిస్తారు. కానీ కొన్ని వృత్తి పనులు ఉంటాయి, కొన్ని చేతి పనులు ఉంటాయి. ఈ పనులు చేసుకునే వాళ్ళు కొన్ని ప్రదేశాలకు వెళ్తే వాళ్ళని పనికి పిలుస్తారు, పని ఇస్తారు. ఆ పని నమ్మకంగా యథార్థంగా చేస్తే మరొక పని కూడా అప్పగిస్తారు. అలా కాకుండా సోమరిగా ఉండి ఇస్త్రీ బట్ట నలగకూడదని కద్దర బట్టలు వేసుకుని సంకలెట్ట ఎత్తుకుని నడుస్తూ ఉంటారు కొంతమంది. చెగ్గట్లు వచ్చిన వాళ్ళ మాదిరిగా, చెగ్గట్లు వచ్చిన వాళ్ళు చేతులు ఎట్ట పెట్టుకుని నడుస్తారు చూడండి, ఎట్లా నడుస్తూ ఉంటారు. ఏందిరా బాయ్ మొన్న సెగ్గట్టు వచ్చిందండి సంకలో, అందుకే ఎట్లా నడుతున్నా అంటారు. కొంతమంది ఇస్త్రీ బట్టలు కూడా బాగా గంజి పెట్టుకుని అట్లా ఇస్త్రీ చేసి ఎట్లా వేసుకుని నడుస్తూ ఉంటారు. ఏమైందిరా అంటే మాట్లాడరు. కొంతమంది సుఖానికి అలవాటు పడిపోతారు, సుఖానికి అలవాటు పడతారు. ఇస్త్రీ బట్ట నలగకూడదు, జుట్టు జరగకూడదు, ముఖం వాడిపోకూడదు, కానీ డబ్బులు మాత్రం దండిగా రావాలి, సమృద్ధిగా రావాలి. కష్టానికి తగిన ప్రతిఫలం ఆశించడం తప్పులేదు, కానీ కొంచెం కష్టం విస్తారమైన సంపాదన అంటే అది వల్ల పడదు. దేవుని పిల్లలు కష్టపడి పనిచేయటం అలవర్చుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కష్టపడి పనిచేయాలి. అది పాకీజా పని చేసినా పర్లా, మరుగుదొడ్లు గడిగే పనికైనా తప్పు లేదు, ఇంటి పని చేయటానికి వెళ్ళినా తప్పు లేదు, బట్టలు ఉతికేదానికి వెళ్ళినా తప్పు లేదు, వంట చేసేదానికి వెళ్ళినా తప్పు లేదు, సిమెంట్ పని చేయటానికి వెళ్ళినా తప్పు లేదు. పాపం చేయటానికి ఒళ్ళమ్ముకుని బ్రతకటానికి సిగ్గుపడాలి, దొంగతనం చేయటానికి సిగ్గుపడాలి, అబద్ధాలు మాట్లాడటానికి సిగ్గుపడాలి, అన్యాయంగా సంపాదించడానికి సిగ్గుపడాలి, ఇతరుల నెత్తి మీద శటగోపురం పెట్టి వాళ్ళ సంపాదన అంతా దోచుకోవడానికి సిగ్గుపడాలి. కానీ యథార్థంగా కష్టపడి సంపాదించుకోవడానికి మనకు సిగ్గెందుకండి? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్ చెప్తుంది దేవుని పిల్లలు ఎప్పుడు కూడా పని మీద బాధ్యత ఉండాలి, పనిలో శ్రద్ధ ఉండాలి, పనిలో శ్రద్ధ ఉండాలి. మీ కుటుంబం మీద మీకు బాధ్యత ఉండాలి, మీ పనిలో మీకు శ్రద్ధ అనేది ఉండాలి. పనిలో శ్రద్ధ, కుటుంబం మీద బాధ్యత ఎవరికైతే ఉంటుందో వాళ్ళ ఇంటిలో ఎప్పుడు కూడా కలిమి సంపదలు సమృద్ధిగా ఉంటాయండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది లేదు అనే మాట ఇంట్లో వినబడదు. ఎప్పుడు ఏది కావాలన్నా అందుబాటులో ఉంటాయి. గాదెల నిండా ధాన్యం ఉంటుంది, సరుకులు ఉంటాయి, బీరువా నిండా బట్టలు ఉంటాయి, వంటగది నిండా సామాగ్రి ఉంటుంది. అసలు ఏది తక్కువ కాదండి. మీకు ఏది కొదువు లేకుండా సమృద్ధి ఉండాలి అని అంటే మీరు కష్టపడి పనిచేయాలి. కష్టపడి పనిచేస్తే దరిద్రత నిలబడదు, పేదరికం నిలబడదు, సమస్యలు నిలబడవు, అవసరాలు ఎదురు చూడవు, అవసరాలు తీర్చబడతాయి, నిధులు నింపబడతాయి, తృప్తికరమైన జీవితం జీవిస్తారు, మీ ప్రాణం పుష్టిగా ఉంటుంది, మీ కుటుంబం సమృద్ధితో నిండి ఉంటుంది, మీ బుడ్డి నిండా నూనె ఉంటుంది, మీ తొట్టి నిండా పిండి ఉంటుంది, మీ గాదెల నిండా ధాన్యం ఉంటుంది, మీ జేబుల నిండా డబ్బు ఉంటుంది, మీ అవసరాలన్నీ తీర్చబడి ఐశ్వర్యంతో తులతూగాలి. దారిద్ర్యపు సుడి నుండి ఐశ్వర్యపు తీరాలకి దేవుడు మిమ్మల్ని హెచ్చించాలి. ఐశ్వర్యం, సర్వ సంపదలు, సమృద్ధి అయిన ధననిధులు కలిగిన వ్యక్తులుగా మీరు ఉండాలి. ధనధాన్య సమృద్ధి కలిగి జీవించాలి. నిధుల సమృద్ధి కలిగిన కుటుంబముగా, సంఘముగా, విశ్వాసిగా, దేవుని బిడ్డగా చరిత్ర సృష్టించాలి అని మీరు కోరుకుంటే కష్టాన్ని నమ్ముకోండి. కష్టాన్ని నమ్ముకోండి. నమ్ముకుంటే ఐశ్వర్యం ఒక పక్క, అధికారం ఒక ప్రక్క, ప్రభుత్వం ఒక ప్రక్క, గౌరవ మర్యాదలు మరొక ప్రక్క, అన్ని వైపులా ఆశీర్వాదాలు ఎగబడి మీదకి వచ్చేస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
సోమరు వాళ్ళని దేవుడు ఎప్పుడు ఆశీర్వదించడండి, ఎప్పుడు ఆశీర్వదించడు, ఎప్పుడు పట్టించుకోడు, అసలు ఎప్పుడు పట్టించుకోడు. కాబట్టి దేవుని దృష్టి, దేవుని మనసు ఎప్పుడు కూడా శ్రమపడే వాళ్ళ మీద, యథార్థవంతుల మీద, భారం కలిగి బాధ్యతతో నడిపించబడే వాళ్ళ మీదే ఉంటుందండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 మాటలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. శ్రద్ధ గలవాడు ఇల్లు కట్టి విందు చేస్తాడు. చెప్పండి ఒకసారి గట్టిగా. శ్రద్ధ గలవాడు ఇల్లు కట్టి విందు చేస్తాడు. శ్రద్ధ లేనివాడు బద్ధకస్తుడు ఉన్న ఇల్లు అమ్మి విందు చేస్తాడు. ఉన్న ఇల్లు అమ్మి ఏం చేస్తాడు? వీడు కూడా చేస్తాడు. వాడు చేశాడుగా, వీడు చేయబోదు బాగోదుగా విందు. వాడు పెట్టాడుగా భోజనం, వీడు పెట్టబోదు బాగోదుగా. అందుకని ఏం చేస్తాడు వీడు సోమరుడు? ఉన్న ఇల్లు కాస్త అమ్మేసి, ఉన్న స్థలం కాస్త అమ్మేసి, ఉన్న బంగారం కాస్త తాకట్టు పెట్టేసి బ్రహ్మాండంగా విందు చేస్తాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి, శ్రద్ధ గల వాళ్ళు ఎవరు, శ్రద్ధ లేని వాళ్ళు ఎవరు. శ్రద్ధ గల వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, బద్ధకస్తుల జీవితం ఎలా ఉంటుంది, బద్ధకస్తుల ఇల్లు ఎలా ఉంటుంది? దుమ్ము ధూళి, ఎక్కడ బట్టలు అక్కడే, ఎక్కడ మెతుకులు అక్కడే, ఎక్కడ కొండలు అక్కడే, ఎక్కడ పళ్ళెలు అక్కడే, దోమలో పక్క, ఏగలొక పక్క ముసురుతూ ఉంటాయి. పందికొక్కలు కూడా వచ్చి అప్పుడప్పుడు మూతి చూపిస్తూ ఉంటాయి. చుంచెలుకలు వచ్చేసి వాళ్ళ బట్టలు కొట్టేసి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకని? శుద్ధి శుభ్రం ఉండదు కొంతమందికి. గలీజోళ్ళు, చండాల కంపు వాళ్ళ దగ్గర, అంత బద్ధకమే. తిన్న చోట చెయ్యి కూడా కడుక్కోరు, అక్కడే పడుకుంటారు. అబ్బా అలసిపోయారట్టున్నాను కానీ ఇక్కడే పడుకుంటారు. ఫ్యాన్తో సంబంధం లేదు, పరుపుతో సంబంధం లేదు, ఏసీతో సంబంధం లేదు, కూలర్తో సంబంధం లేదు, సాపతో సంబంధం లేదు, దుప్పటితో సంబంధం లేదు. దరిద్రం రాకేమొచ్చిందండి? కష్టపడి ఎవరైతే శ్రద్ధగా పనిచేస్తారో వాళ్ళు ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వస్తాయి. వాళ్ళు ఉన్నత శిఖరాలను చేరుకుని ఆశీర్వాదకరంగా జీవిస్తారు. దేవుని స్తోత్ర. గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో చాలామంది శ్రద్ధగా పనిచేసి ఐశ్వర్యవంతులైన వాళ్ళు, అధికార పీఠాన్ని చేజిక్కించుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈ పూట ఓ యవనస్తుడి చరిత్ర మీకు జ్ఞాపకం చేస్తాను, చదువుకుందాం. చూడండి, రాజుల మొదటి గ్రంథం 11:28. యెరోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవ్వనుడగు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చెయ్యవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నియమించెను. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడు మహిమపరుద్దాం. ఇక్కడ యెరోబామును గురించి 3 సంగతులు రాయబడ్డాయి. ఆ 3 సంగతులు చెప్తాను, మరలా మీరు నాతో చెప్పాలి. 1, యెరోబాము అను ఇతడు బలాఢ్యుడై ఉండగా. చెప్పండి గట్టిగా. ఏమై ఉన్నాడు? 2, యవ్వనస్తుడైన యెరోబాము. 2 చెప్పండి గట్టిగా. 3, పనియందు శ్రద్ధ గలవాడని రాజులు తెలుసుకున్నారు ఇతని గురించి. పని మీద ఇతనికి ఏముంది? 3 మాటలు గుర్తుపెట్టుకోవాలి. యెరోబాము ఇతడు బలాఢ్యుడు. యవ్వనస్తులారా, మీరు బలవంతులు. యవ్వన ప్రాయం అనేది బలానికి, శక్తికి, పరాక్రమానికి మంచి అనుగుణ్యమైనటువంటి వయసు. యవ్వనం అనేది జీవితంలో మరుపురాని మధుర స్మృతులను అందించే అద్భుతమైనటువంటి ప్రాయం యవ్వన ప్రాయం. యవ్వనంలో మనం నల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, బక్కోళ్ళైనా బలిసినోళ్ళైనా ఎట్లా ఉంటారంటే కళకళలాడుతూ ఉంటారు, నున్నగా నిగనిగలాడుతూ ఉంటారు,
చాలా అందంగా కనబడతారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యవ్వనంలోనట సీమ పంది కూడా చాలా అందంగా ఉంటుందట. సీమ పంది కూడా సీమ పంది అని ఎందుకు చెప్పారంటే, సీమ పంది తెల్లగా ఉంటుంది. మరి ఏం తింటుందో తెలియదు కానీ తెల్లగా ఉంటుంది. ఇది ఆ వయసు మీద ఉన్న పందిని చూడండి, భలే ఉంటుందండి, భలే ఉంటుంది అందంగా. ఆ వయసు అయిపోయిన తర్వాత తెల్ల పంది సంగతి చూడాలి. అసలు మనం చూడలేం. నల్ల పందినన్నా చూడవచ్చు కానీ తెల్ల పందిని అసలు చూడలేం మనం. కాబట్టి యవ్వనం అనేది చాలా అందానికి అలంకారానికి గుర్తుగా ఉంది. ఈ యవ్వనం చాలా శ్రేష్టమైంది. ఎంత శ్రేష్టం అంటే, యవ్వనం అనేది ఒక గాజు బొమ్మ లాంటిది. గాజు బొమ్మ లాంటిది. గాజు బొమ్మ చూడటానికి చాలా చక్కగా ఉంటుంది. కానీ గాజు బొమ్మ బ్యాలెన్స్ తప్పి గనక చేతుల్లోంచి జారిపడింది అనుకోండి, ఏమైపోద్ది? ముక్కలు అయిపోద్ది. దాన్ని మరలా అతికించడం కుదరదు. అలాగే యవ్వన ప్రాయాన్ని కూడా సరి అయిన విధంగా సక్రమమైన పద్ధతిలో క్రమశిక్షణతో భవిష్యత్తును గురించిన బాధ్యతతో దర్శనముతో సక్రమముగా గనక వినియోగించుకుంటే భావితరాలకు యవ్వన ప్రాయం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. తాను ఆశీర్వాదకరంగా ఉంటాడు, తన కుటుంబానికి ఘనత గౌరవం తెస్తాడు. అనేక మంది యువతకు స్ఫూర్తిదాయకంగా నిలబడతారు. కానీ యవ్వన ప్రాయములోనే తప్పటడుగులు వేస్తే, తీసుకోకూడని నిర్ణయాలు తీసుకొని చెయ్యకూడని పనులు చేసి వెళ్ళకూడని చోట్లకు వెళ్ళి జీవితంలో వయసు ఉందని, అందం ఉందని, ఆస్తుందని, పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెచ్చలవిడిగా సాహసంగా ప్రవర్తిస్తే జీవితం సర్వనాశనమైపోద్ది. అనేకులు భయకంపితులుగా మార్చబడతారు. ప్రియులరా, యవ్వన కాలంలో ఉన్న యెరోబామును గురించి బైబిల్ చెప్తుంది. ఇతడు బలాఢ్యుడు. ఆ యవ్వన కాల బలంలో మనం అవలేలగా పనులు చేస్తాం, పరిచర్య చేస్తాం. అందుకని దేవుని ఇంటిలో పనిచేసేటప్పుడైనా, మీ ఇంటిలోనైనా, దేవుడు మీకు ఇచ్చిన ఉద్యోగంలోనైనా యవ్వన కాలములో మీరు మీ యవ్వన బలాన్ని దేవుని పరిచర్యలోను మీ కుటుంబం కోసం శక్తి లోపం లేకుండా దారబోయుదురుగాక. సంతోషం చెప్పండి గట్టిగా. నా సంతోషం ఏంటో తెలుసా? నా 19వ సంవత్సరంలో టీనేజ్ దాటిపోతున్నటువంటి సమయంలో 19వ సంవత్సరం సేవకు వచ్చాను. 19 సంవత్సరాల వయసులో సేవకు వచ్చాను. 1999వ సంవత్సరంలో సేవకు వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యవ్వన కాలం అంతా కూడా దేవుని పనిలో, దేవుని పరిచర్యలో, పరిశుద్ధుల సహవాసములో దారబోసాను అనేది సంగతి గుర్తొచ్చినప్పుడల్లా ఎనలేని సంతోషం, అద్భుతమైన తృప్తి, ఆనందం నాకు కలుగుతూ ఉంటుంది. కనుక యవ్వనస్తులైనటువంటి పిల్లలు, మందిరంలో ఉండే పిల్లలు అవకాశం ఉన్నప్పుడు మందిరంలో ఏ పని చేయటానికైనా సంతోషంగా వచ్చి మందిరంలో పరిచర్య చేయండి. దేవుని పని చేసిన వాళ్ళని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. గూడూరులో నేను పరిచర్య చేస్తున్నప్పుడు రాహుల్ అనే ఒక యవనస్తుడు మందిరంలో ఎక్కువగా పరిచర్య చేస్తూ ఉండేవాడు. నన్ను చాలా ఎక్కువ ప్రేమించేవాడు. ఏ పని చెప్పినా నమ్మకంగా చేసేవాడు. ఒక కొడుకు, ఒక కూతురు. కూతురుకి వివాహం జరిగింది, వైజాగ్లో మంచి స్థితిలో ఉన్నారు. ఆ తర్వాత అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చింది. ఈ రాహుల్ వాళ్ళ అమ్మ రిమ్స్ హాస్పిటల్లో హెడ్ నర్సు, వాళ్ళ నాన్నగారు రోడ్ కాంట్రాక్టర్. మంచి సంపన్న స్థితిలో ఉన్న కోటీశ్వరులు, లక్షాధికారులు కూడా కాదు, కోటీశ్వరులు. వాళ్ళ ఇంటికి నేను ఎప్పుడు వెళ్ళినా ఆ తల్లి చెప్పేది, పాస్టర్ గారు, మా అబ్బాయికి మందిరం అన్నా, మీరన్నా, మీ వాక్యాలన్నా, మీ పాటలన్నా, మీ ఆరాధన మహా పిచ్చండి, మహా పిచ్చి. కానీ ఎంటెక్ చేశాడు, కానీ వాడికి సరి అయినటువంటి ఉద్యోగం రావట్లేదు పాస్టర్ గారు, మీరే ఏదో ఒకటి చేయాలండి అని నేను పిలిచి చెప్పేవాడిని. ఏదో ఒకటి ప్రయత్నం చేయరా బాబు, వెనక సపోర్ట్గా తల్లిదండ్రులు ఉన్నారు, డబ్బు పెడతారు, ఏదైనా అవసరమైతే ప్రయత్నం చేయరా. చేస్తున్నానన్నా రావట్లేదు అనేవాడు.
కానీ నేను అతనిలో చూసినటువంటి విషయం ఏంటంటే, ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంత బాధ్యత కలిగిన వాడో, ఎంత శ్రద్ధ కలిగిన వాడో, ఏ పని అప్పగించినా ఏ సమయంలోనైనా సరే నమ్మకంగా చేసే యవనస్తుడు. ఆ తర్వాత నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత నాకు ఒక ఫోన్ వచ్చింది. నేను సాధారణంగా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వాళ్ళ ఫోన్లు ఎత్తను. మెసేజ్ పెట్టాడు, ఆ తర్వాత ఫోను ఎత్తాను. ఎత్తి అతడు చెప్పిన మాట ఏంటంటే, కోర్టులో ఒక పెద్ద జాబు దేవుడు నాకు ఇచ్చాడు, ప్రారంభమే 80,000 రూపాయల శాలరీ. దేవుని స్తోత్ర. గవర్నమెంట్ కోర్టులో గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉద్యోగం వచ్చిందన్న నాకు వివాహం కూడా సెటిల్ అయింది, అమ్మాయికి కూడా బాగా చదువుకుంది అని చెప్పాడు. నేను ఎంత సంతోషపడ్డానంటే అంత సంతోషపడ్డా. అన్న, మొట్టమొదటి మీకే చెప్తున్నానన్న, అమ్మ మీకే చెప్పమందన్న. మీరు ఎప్పుడు బాధపడతా ఉండేవాళ్ళు నా కోసం. ఎంత బాధ్యతగా ఉండే అబ్బాయి, వీడి సరైన ఉద్యోగం లేకపోవటం ఏంటి, ఎన్ని బట్టి వాళ్ళ తల్లిదండ్రులు బాధపడటం ఏంటి అని మీరు ఎక్కువ బాధపడుతూ ఉండేవాళ్ళు. అందుకని అమ్మ మీకు ఫోన్ చేసి చెప్పమందన్న, మీకు ఫోన్ చేస్తాను కలవట్లేదని చెప్పాడు. నా మాట గుర్తుపెట్టుకోండి, దేవుని ఇంటిలో శ్రద్ధగా పనిచేసిన వాళ్ళు, దేవుని పరిచర్యని బాధ్యతగా నమ్మకంగా నా ఇల్లు, నా పని, నా బాధ్యత అని ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు, అధికారులుగా మార్చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ అనుకునేవాడు వాడు తెక్కలోడు, వాడు మెంటలోడు, వాడు పిచ్చోడు అనుకునేవాడు. నేను ఎప్పుడు అనుకునేవాడు కాదు వాడి గురించి. వాడు మహామేధావి. అందుకే దేవుడు అన్ని విషయాల్లో వాడిని ఆశీర్వదిస్తా వచ్చాడు. మీరు పని యందు శ్రద్ధ కలిగి ఉండాలి. యెరోబాము మహాబలాఢ్యుడు, యవ్వనస్తుడు, పనుల మీద అతను శ్రద్ధగా ఉన్నాడు. యవ్వన ప్రాయములో మీరు చదువుకుంటున్నారా? చదువు మీదే మీ దృష్టి ఉండాలి, మీ ధ్యాస ఉండాలి, మీ శ్రద్ధ ఉండాలి. ఇంకా వేరే విషయాల మీద మీరు శ్రద్ధ పెట్టకూడదు, మీరు దృష్టి మళ్లించకూడదు, వేరే ఆలోచనలు ఏవి మీ మనసులోనికి రానియకూడదు. మీ భవిష్యత్తును సర్వనాశనం చేయటానికి దుష్ట శక్తులు యవ్వన ప్రాయములో మీ చుట్టూ పిచ్చి కుక్కల్లాగా కాచుకొని ఉంటాయి. కానీ మీరు మాత్రం చదువుకుంటే చదువు మీదే, ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే ఉద్యోగ ప్రయత్నాల మీదే, వ్యాపారం చేస్తుంటే వ్యాపారం మీదే, ఇంటి పని చేస్తుంటే ఇంటి పని మీదే, టీచింగ్ ఫీల్డ్లో ఉంటే టీచింగ్ ఫీల్డ్ మీదే, వ్యాపారం చేస్తుంటే వ్యాపారం మీదే మీ దృష్టి నిలపాలి. దేవునికి మహిమ కలుగునుగాక. యవ్వన ప్రాయంలో యవ్వనస్తులు ఎలా ఉండాలంటే, ఒక మాట గుర్తుపెట్టుకోండి, వర్క్ ఈజ్ వర్షిప్ అన్నట్లుగా మీరు మొదట దేవుణ్ణి ఆరాధించాలి. ఆ తర్వాత మీ బ్రతుకు తెరువు కోసం మీకు ఇచ్చిన పనిని ఆరాధనా భావంతో, ఆహారం పెట్టే దానికి దేవుడు నాకు ఇచ్చిన ఉద్యోగం, దేవుడు నాకు ఇచ్చిన చక్కని వసతి అని గుర్తుపట్టి దాన్ని గౌరవించి సన్మానించి మీ విధి నిర్వహణ, మీ కర్తవ్యం, మీ బాధ్యత సక్రమముగా నెరవేర్చండి. దేవునికి మహిమ కలుగునుగాక. గవర్నమెంట్ ఉద్యోగమేలే, వెళ్ళి ఫ్యాన్ వేసుకుని టేబుల్ మీద నిద్రపోయి వస్తాను అంటే కుదరదు. అలా చేసి వాళ్ళ బతుకు ఎన్ని సంవత్సరాలు అట్లాగే ఉంటుంది. ఏదో ఒక రోజు డిస్మిస్ అయిపోక తప్పరు. దేవుడి దేవాల సస్పెండ్ అవ్వకపోకుండా ఉండరు. గవర్నమెంట్ సొమ్ము ఉచితంగా తిన్నాడు, ఎవడు బాగుపడ్డాడు? అందుకని ఏ సొమ్ము అయినా మనం ఉచితంగా తినకూడదు. మనం కష్టపడి చేతుల కష్టార్జితాన్ని మనం అనుభవిస్తే ఆ తృప్తి, ఆ ఫీల్ వేరుగా ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి గడిగా. యవనస్తుడంట, మంచి బలం మీద ఉన్నాడంట. తర్వాత పనిలో శ్రద్ధ. ఏ పనైనా ఇటు పుస్తకాల పురుగండి పాస్టర్ గారు రాత్రింబగలు చదువుతూనే ఉంటాడు, రాత్రింబగలు చదువుతూనే ఉంటుందండి మా అమ్మాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే పని మీద శ్రద్ధ కలిగి ఉంటారో వాళ్ళు స్టేట్ ర్యాంకులు, నేషనల్ ర్యాంకులు, ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా దేవుడు తప్పకుండా ఈ భీమవరంలో ఉన్న విశ్వాసులలో యవనస్తులను హెచ్చించి గణపరచునగాక. మీ కన్నులతో మీరు చూచెదరగాక, మీ చెవులారా మీరు వినిదరగాక. అలాంటి ఐశ్వర్యం, అలాంటి అధికారం, అలాంటి ఏలుబడి, అలాంటి ఉన్నత స్థితి దేవుడు శ్రద్ధ కలిగిన వారికి
ధారాళంగా దయచేయునుగాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న రోజుల్లో ఆయన మార్గముల గుండా వస్తున్నాడు. కొంతమంది త్రోవ పక్కన నిలబడ్డారు. ఏంటి ఇక్కడ నిలబడ్డారని అడిగాడు. ఏమండి, పనికి ఎవరు పిలవట్లేదండి, ఎవరు పని అప్పగించట్లేదండి, పని లేక బాధపడుతున్నాడు. ఓకే, ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేయండి, మీకు నాకు తోచింది ఇస్తానన్నాడు. దేవుని తోటలో కూడా మనం శ్రద్ధగా పనిచేయాలి. మీ ఉద్యోగంలో మీరు ఎంత శ్రద్ధగా చేస్తున్నారో, మీ ఇంట్లో పనులు ఎంత శ్రద్ధగా చేస్తున్నారో, మీ ఇంటి నిర్మాణ కార్యక్రమాలు ఎంత శ్రద్ధగా చేస్తున్నారో, మీ ఇంటిని శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోవటానికి ఎంత శ్రద్ధ చూపుతారో, ఎంత శ్రద్ధ చూపుతారు, దేవుని ఇంటిలో కూడా అంత శ్రద్ధ చూపాలి. సేవకుల గురించి ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకుని. సేవకులమైన మేము కూడా ఈ సేవను, ఈ పరిచర్యని ఉద్యోగంలాగా చేయకూడదు. ఉద్యోగంలాగా చేయకూడదు. ఇది ఒక పరిచర్య, భారమైన పరిచర్య, కానీ భాగ్యవంతమైన పరిచర్య. దేవునికి స్తోత్ర. భద్రత లేని పరిచర్య, కానీ ఉన్నతమైనటువంటి కాపుదలతో కూడినటువంటి పరిచర్య. దేవునికే మహిమ కలుగునుగాక. చాలా మంది సేవకులు భారంగా సేవ చేస్తున్నారు. ఆదివారం వచ్చిందా, ఇక రాత్రి అంతా టీ ప్లాస్కోలో పోసుకుని ఆ పుస్తకాలు చదివి, ఈ పుస్తకాలు చదివి, వాళ్ళకి ఫోన్ చేసి, వీళ్ళకి ఫోన్ చేసి, ఒక మాట రాసుకుని, ఎక్కడో ఒక మాట రాసుకుని, ఎక్కడో మాట రాసుకుని, అయిపోయిన తర్వాత అరే సరిగ్గా చెప్పలేకపోయామే, ఆ వాక్యం ఎట్ట చెబితే బాగుండేది, ఎట్ట చెబితే బాగుంది, అబ్బా ఈరోజు సరిగ్గా రాలేదే, భలే మిస్ అయిందే, భలే మాట అనుకుని, అమ్మాయ అయిపోయిందా బా, ఈ రోజుకి ఎంత అయిగుందిరా బా, ఎంత టెన్షన్ పడ్డామా అనుకుంటారు కొంతమంది. ఇది భారం కాదు, బాధ్యతతో కూడింది, భాగ్యవంతమైంది. దేవుని స్తోత్ర. ఈ అప్పగించిన పరిచర్యని సేవకులు ఉద్యోగంలాగా కాకుండా భారంతో చేయాలి. దేవుని మనసు ఎరిగి, దేవుని సందులో కనిపెట్టి, దేవుని మాటలు సంఘానికి బోధించాలన్న దైవ భయం కలిగి, వణుకుతో భయంతో ప్రతి మాట చాలా జాగ్రత్తగా బోధించాలి. ఎందుకంటే ఈ పని దేవుడు అప్పగించిన పని, దేవుని పని. దేవునికి మహిమ కలుగునుగాక. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక దేవుని యొక్క పనిలో నమ్మకంగా ఉండాలి. ఇక్కడ చూడండి, యెరోబామట యవనస్తుడు, బలాఢ్యుడు, పనిలో శ్రద్ధగా ఉన్నాడని సొలొమోను తెలుసుకుని ఏసేపు ఇంటి వారు చెయ్యవలసిన భారమైన పనుల మీద ఈ యొక్క యెరోబాముని అధికారిగా, అధిపతిగా నియమించాడట. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ఎంత ఆశ్చర్యం. చూడండి, మీరు అనుకుంటారు నేను చేసే పరిచర్య దేవుని సేవకులకి, నాయకులకి తెలియదేమో. కొంతమంది సేవకులు చూడంగానే హడావిడి చేస్తూ ఉంటారు. నా ముందు చేసేవాళ్ళు నా ముందు చేస్తూ ఉంటారు, అబ్రహం పాస్టర్ గారు ముందు చేసేవాళ్ళు అబ్రహం పాస్టర్ గారు ముందు చేస్తూ ఉంటారు, రాజు పాస్టర్ గారు ముందు చేసేవాళ్ళు రాజు పాస్టర్ గారు ముందు చేస్తూ ఉంటారు. రాజు పాస్టర్ గారు వచ్చినప్పుడు కుర్చీ పట్టుకుని వెనకాల తిరుగుతూ ఉంటారు కొంతమంది. ఆయనేం కూర్చోడు, ఆయన వీళ్ళ ముఖం కూడా చూడు పాపం. అదొక ఆశ్చర్యమైనటువంటి విషయం. కానీ వీళ్ళ శ్రద్ధ ఏమో వాళ్ళ మీదే, వాళ్ళని చూడాలి. పాపం వాళ్ళ బాధ వాళ్ళది. నేను చెప్పేది ఏంటంటే, ఎవరు చూసినా చూడకపోయినా సొలొమోను అనే సమాధానకర్త అయిన దేవుడు నిన్ను చూస్తాడు, నువ్వు చేసే పనుల గురించి తెలుసుకుంటాడు. దేవుని స్తోత్ర. తగిన సమయంలో నిన్ను ఇచ్చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తెలుసుకున్నాడా? యెరోబాము చరిత్ర మారిపోయింది. యెరోబాముని గురించి దేవుడు మాట్లాడుతూ అంటాడు, యెరోబాం, మంటిలో ఉన్న నిన్ను, నీ శ్రద్ధను చూసి, నీ బాధ్యతను చూసి, నీ నేర్పును చూసి, నీ ఓర్పును చూసి, సకల పనులలో నువ్వు నేర్పరిగా కొనసాగుతున్న రీతిని చూసి నేను నిన్ను హెచ్చించాను. దేవునికే మహిమ కలుగునుగాక. మంటిలోంచి తీసి నిన్ను హెచ్చించి ఇశ్రాయేలీయులను నా ప్రజల మీద అధిపతిగా, రాజుగా, అధికారిగా నిర్ణయించాను అని దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ప్రియులారా, మన స్థితిగతులు ఎప్పుడు, ఎక్కడ, ఎలా మలుపు తిప్పాలో దేవుడికి తెలుసు. ఎప్పుడు నువ్వు ఉన్న స్థితిలో నిన్ను ఉంచడం దేవుని చిత్తం కాదు, దేవుని ఆలోచన కాదు. నిన్ను ఊహించని సమయంలో, ఊహించని స్థాయికి
హెచ్చించాలని దేవుడు తగిన సమయం కోసం ఎదురు చూస్తా ఉంటాడు. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, శ్రద్ధగా పనిచేయచ్చు, బాధ్యతగా పరిచర్య పట్ల నమ్మకస్తులుగా నడుచుకునే వాళ్ళని దేవుడు దృష్టించి తగిన సమయంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, మంటి మీద నుంచి మహిమగల సింహాసనాన్ని స్వతంత్రించుకునే స్థాయికి హెచ్చించునుగాక. మూడవ మాట, మనం ఏ విషయాల్లో శ్రద్ధ కలిగి ఉండాలి? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ గలవారై, ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణమైన వినయము గలవారై సాత్వికముతో నడుచుకొనవలెనని ప్రభువును బట్టి నేను మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. అందరూ స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి. ఈ వాక్యం నేను చాలాసార్లు చదివాను, మీరు కూడా చాలాసార్లు చదివి ఉంటారు, వినుంటారు. ఈరోజు ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నాకు వచ్చిన చక్కని ప్రకటన, ఆలోచన చెప్తాను చూడండి. దైవజనుడైనటువంటి పౌలు ప్రసంగాల్లో కానీ పత్రికల్లో కానీ హెచ్చరికలు చాలా కఠినంగా చేశాడు. ఆజ్ఞాపిస్తున్నాను, హెచ్చరించుచున్నాను, తెలియజేయుచున్నాను, ప్రేమతో సాత్వికంతో నేను మీ దగ్గరికి రావాలని కోరుచున్నారా, బెత్తముతో రావాలని కోరుచున్నారా, మీరే నిర్ణయించుకోండి, తమాషాలైపోయేది మీకు అని చాలా రౌద్రంతో ఆవేశంతో మాట్లాడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి బైబిల్లో. కానీ కొన్ని సందర్భాల్లో దైవజనుడు పౌలు సంఘ బిడ్డలను, పరిశుద్ధులను, విశ్వాసులను, దేవుని ప్రియులను ఏం చేస్తున్నాడంటే బతిమాలు కొనుచున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సేవకుడు హెచ్చరించే మాటలు హెచ్చరించాలి, కఠినంగా బోధించే మాటలు కఠినంగా బోధించాలి, ఆజ్ఞాపించే సంగతులు ఆజ్ఞాపించాలి. ఆ తర్వాత బుజ్జగించుతూ చెప్పే మాటలు, ప్రేమతో చెప్పే మాటలు, సున్నితంగా చెప్పే మాటలు, మరీ గడ్డం పట్టుకుని బతిమాలతో చెప్పే మాటలు కూడా కొన్ని ఉంటాయి. పౌలు గారు బతిమాలతో సంఘానికి చెప్పిన మాటలు ఏంటి అని నేను బైబిల్లో గమనిస్తే 2 మాటలు కనబడి చాలా ఉండి ఉంటాయి. ప్రస్తుతం మన సందర్భానికి, మనం ధ్యానిస్తున్న వాక్యానికి 2 మాటలు నాకు దేవుడు అనుగ్రహించాడు. ఆ మాటలు మీకు చెప్తాను చూడండి. 1, మీరు సంఘమా, మీరు సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగి ప్రేమతో ఒకరిని ఒకడు సహించుచు, పిలువబడిన పిలుపుకు తగినట్లుగా సంపూర్ణమైన దీర్ఘశాంతము, సాత్వికము కలిగి నడుచుకోవాలని బతిమాలచున్నాను అన్నాడు. సంఘములో మనం విభిన్నమైన వర్గాల్లో నుంచి, జాతుల్లో నుంచి, మతాల్లో నుంచి, కులాల్లో నుంచి, ఆచారాల్లో నుంచి, సాంప్రదాయాల్లో నుంచి, భాషల్లో నుంచి మనం ఈ జీవము కలిగిన దేవుని సంఘానికి చేర్చబడ్డాం. ఈ స్థలంలో చేర్చబడినటువంటి మనందరికీ ఒకే దర్శనం ఉండాలి, ఒకే పిలుపు ఉండాలి, ఒకే బాప్తిస్మం ఉండాలి, ఒకే ప్రత్యక్షత ఉండాలి, ఒకే భారం ఉండాలి, ఒకే మనసు ఉండాలి, ఒకే సిద్ధాంతం కోసం ప్రయాసపడాలి. పిలుపు ఒక్కటి, బాప్తిస్మం ఒక్కటి, ఆత్మ ఒక్కడే, దేవుడు ఒక్కడే, దర్శనం ఒక్కటే, ప్రత్యక్షత ఒక్కటే, గమ్యం ఒక్కటే, గురి ఒక్కటే. ఏమిటి
అనంటే మనం అంతా కూడా సమాధాన బంధములో బంధించబడి ఉందముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సంఘ బిడ్డల్లో ఈ సమాధాన బంధం అనేది చాలా ప్రాముఖ్యమైంది. రక్త బంధం కంటే, భార్యాభర్తల బంధం కంటే, స్నేహ బంధం కంటే కూడా ఈ సమాధాన బంధం, ఈ ప్రేమ బంధం చాలా అపురూపమైంది, చాలా దృఢమైంది, చాలా స్థిరమైందని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక దేవుని పిల్లలారా, మనలో ఈ బంధం తెగిపోకుండా, ఈ బంధం విడిపోకుండా, ఈ బంధం ఎక్కడ కాల్చబడకుండా జీవితకాలం అంతా ఈ బంధంలో మనమంతా కూడా బంధించబడి స్థిరముగా నిలిచి ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవటానికి మనలో ప్రతి ఒక్కరికి ఏముండాలంటే శ్రద్ధ ఉండాలి. ఏముండాలి? ఐక్యతను కలుగజేయవాడు పరిశుద్ధాత్ముడు. ఐక్యతను కలుగజేయవాడు పరిశుద్ధాత్ముడు. సమాధానాన్ని కలుగజేయవాడు పరిశుద్ధాత్ముడు. మీలో ప్రతి వానికి ఉప్పు సారం అగ్ని వలన కలుగుతుంది. మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకడు సమాధానంగా ఉండండి. అందరితో సమాధానం, పరిశుద్ధత కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి అని బైబిల్ చెప్తుంది. మనలో ఉప్పు సారం కలిగించేవాడు, ఐక్యతను కలిగించేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈరోజు సంఘంలో విశ్వాసులందరూ ఐక్యంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. సేవకులు విశ్వాసులు ఐక్యతగా ఉండాలి, విశ్వాసులు సేవకులు ఐక్యతగా ఉండాలి, విశ్వాసులు ఐక్యతగా ఉండాలి అని అంటే, పరిశుద్ధాత్మ నింపుదల ఎవరైతే పొందుతారో వీళ్ళు ఐక్యతలో బంధించబడటానికి, సమాధానాన్ని కోరుకోవటానికి ఇష్టపడతారు. ఆత్మ లేని వాళ్ళ గురించి బైబిల్ చెప్తుంది యోధా పత్రికలో, వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. భేదాలు ఎవరి ద్వారా కలుగుతున్నాయి? సంఘంలో ఆత్మ లేని ప్రకృతి సంబంధుల ద్వారా, శరీర సంబంధుల ద్వారా, లోక సంబంధుల ద్వారా, సాతాను సంబంధుల ద్వారా, వాక్యాన్ని గౌరవించని వాళ్ళ ద్వారా, ఆత్మకి చోటియని వాళ్ళ ద్వారానే ఈ భేదాభిప్రాయాలు, ఈ భిన్నాభిప్రాయాలు, ఈ మనస్పర్ధలు, ఏక భావము లేదు, ఏక తాత్పర్యం లేదు, ఏక మనసు లేదు, ఏకాభిప్రాయం లేదు, ఐక్యత లేదు, సమాధానం లేదు. ఒక్క ఆత్మలో, ఒక్క అడుగు జాడల్లో నడిపించబడలేకపోతున్నారు. ప్రతి దాన్ని విమర్శించడం, ప్రతి దానికి వ్యతిరేకమే, ప్రతి దానికి విరోధమే. ఒక మాట ఎట్టొచ్చిందో తెలుసా మీకు? మొదట అభిమతం అనేది ఒకటి ఉంది. అభిమతం అంటే మన అభిప్రాయాల్లో నుంచి వచ్చిందే అభిమతం. ఈ అభిమతానికి ఇంకొకడు వచ్చి దాన్ని వ్యతిరేకించాడు. వాడిని ఏమన్నారంటే రెటమతం అన్నారు. మనం చెప్పేది అభిమతం, వాళ్ళు చెప్పేది రెటమతం. రెటమతపు వాళ్ళు ఎక్కువ ఉంటారు కొంతమంది. అభిమతాన్ని గౌరవించరు. దేవుని మార్గాన్ని, మతాన్ని, విశ్వాసాన్ని, సిద్ధాంతాన్ని గౌరవించకుండా ఉంటారే వాళ్ళే రెటమతపోళ్ళు. ప్రతిదానికి ఇంత రెటమతం ఏంటి, ఇంత ఎటకారం ఏంటి? కాబట్టి మన జీవితంలో ఐక్యతను కాపాడుకోవాలంటే ఆత్మ నింపుదల ఉండాలి. ఆత్మ నింపుదల లేని వాళ్ళు మారు మనసు పొందుతారు, బాప్తిసం పొందుతారు, మందిరానికి వస్తారు, పరిచర్య చేస్తారు, పెద్దలతో పరిచయాలు ఉంటాయి. కానీ కొంతమందికి అభిషేకం ఉండదు, ఆత్మ నింపుదల ఉండదు, అన్య భాషలు ఉండవు, ఆత్మానుసారంగా నడిపించబడరు, ఆత్మ ప్రేరేపణలు వీళ్ళకి కలగవు. అందుకని వీళ్ళు పరిశుద్ధులతో ఐక్యంగా ఉండటానికి ఇష్టపడరు, ఆత్మీయులతో ఐక్యపరచబడటానికి ఇష్టపడరు, సంఘంలో సమాధానంగా జీవించడానికి ఇష్టపడరు. ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవలు, ఏదో ఒక జగడాలు, ఏదో ఒక పోరాటాలు, ఏదో ఒక అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరిళ్ళు? ఆత్మ లేని వాళ్ళు,
ప్రకృతి సంబంధులు సాతాను చేతిలో కీలు బొమ్మల్లాగా ఉండి నడిపించబడుతున్న వాళ్ళు ఎంత భక్తి చేసినా వీళ్ళు సమాధాన పడరు, ఐక్యపడరు, అందరితో అనుకూలంగా ఏకభావంతో నడిపించబడు. ఎన్ని సంవత్సరాలైనా సరే వాడు పట్టిన దానికి 3 కాళ్ళు అన్నట్టుగా రెటమతంతోనే ఉంటాడు, కానీ అందరితో కలిసి ఉండరు. నా మాట రండి, సమాధాన బంధం, ఆత్మ కలిగించే ఐక్యతను దేవుడు ఇస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు ఇస్తున్నాడు. అయితే దాన్ని కాపాడుకునే బాధ్యత మాత్రం విశ్వాసులమైన మనమే కలిగి ఉండాలి. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఐక్యతను మనం కలిగి ఉండాలి. దేవుడు ఆశించే ఐక్యత, దేవుడు కోరుకునే ఐక్యత ఎలాంటిదో చెప్తాను చూడండి. భిన్నత్వంలో ఏకత్వాన్ని దేవుడు కోరుతున్నాడు. భిన్నత్వంలో ఏకత్వాన్ని దేవుడు కోరుతున్నాడు అంటే ఏంటి? పేతురు యోహోను కలిసి దేవాలయంలో ప్రార్థన చేయటానికి వెళ్తున్నారని రాసింది. పేతురు మెంటాలిటీకి యోహోను మెంటాలిటీకి ఏమైనా సంబంధం ఉందండి? ఇటు చూడాలి. పేతురు మనస్తత్వానికి యోహోను మనస్తత్వానికి ఏమైనా సంబంధం ఉందా అండి? పేతురేమో దుడుకోడు, తొందరపోటాడు, ఏం చేయాలనున్నా చేసేస్తాడు, మహాకోపం. యోహోనేమో నిదానమే ప్రధానం, ఐకమత్యమే మహాబలం, తొందరపాటు అనేక అనర్థములకు దారితీయును, తొందరపడకు సుందర వదన అంటూ ఉంటాడు మాటి మాటికి. వీడికేమో తొందర ఎక్కువ, వీడికేమో తొందర ఎక్కువ. వీళ్ళిద్దరు కలిశారండి, అంతే. దేవాలయానికి ఎక్కేళ్తున్నారు, ప్రార్థన స్టార్ట్ అవ్వాలా, ఇంకా ప్రార్థన స్టార్ట్ అవ్వాలా, కానీ అద్భుతం జరిగిపోయింది మెట్ల మీద. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీరు కొంతమంది భార్యాభర్తలను చూడండి, కొంతమంది భార్య అసలు వాళ్ళకి ఎట్లా మ్యాచ్ అయిందో, వాళ్ళకి ఎలా పెళ్లి చేశారో నాకు ఇప్పటికీ అర్థమైతే సావదు. అనవసరంగా వాళ్ళని చూసి నా చుట్టూ పీక్కుంటూ ఉంటాను నేను. వాళ్ళు బాగానే ఉంటారు, కానీ ఆడేమో 6 అడుగులు ఉంటాడు, ఈ అమ్మాయి ఏమో 4.5 అడుగులు ఉంటుంది. ఆడేమో నల్లగా తుమ్మ ముద్దులాగా ఉంటాడు, ఈ అమ్మాయి ఏమో తెల్లగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. ఆడేమో పిప్పర్మెంట్ బస్తాలాగా ఉంటాడు ఇంతలోని, ఆ అమ్మాయి ఏమో సన్నగా గాలి వస్తే ఎగిరిపోయేటట్టుగా ఉంటుంది, గాలి అయితే ఎగిరిపోయేటట్టుగా ఉంటుంది. అస్సలు వీళ్ళకి ఎట్ట మ్యాచ్ కుదిరిందా అని మనకు అర్థమైతే అవదు, కానీ వాళ్ళిద్దరు ఎంత అన్యోన్యంగా ఉంటారో, ఎంత ప్రేమగా ఉంటారో, ఎంత అండర్స్టాండింగ్ ఉంటుందో, ఎంత ప్రేమానురాగాలతో ఉంటారంటే అంత ప్రేమానురాగాలతో ఉంటారు. అంటే నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మనం చూపుకి చూసేదానికి మనలో అవయవాలలో వ్యత్యాసాలు ఉండొచ్చేమో, కానీ మనసులో మాత్రం ఐక్యత, భిన్నత్వంలో ఏకత్వం అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి. దేవుని స్తోత్ర. భార్యాభర్తల్లో కూడా ఒకళ్ళు కోపిష్టోళ్ళు ఉంటారు, ఒకళ్ళు నిదానస్తులు ఉంటారు, ఒకళ్ళు హడావిడి గబగబ బ్రేకు బెల్లి లేకుండా మాట్లాడే వాళ్ళు ఉంటారు, ప్రతి మాట ఆచితూచి అవసరమైతే మాట్లాడేవాళ్ళు ఉంటారు. చీటికి మాటికి దెబ్బేసి మాట్లాడేవాడు ఉంటాడు ఒక్కొక్కడు. ఒక్కొక్క మనిషి ఏమో దెబ్బ ఎట్ట తినాలని మాట్లాడేదని ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఒక్కొక్క మనిషి. కొంతమందికి వాళ్ళ మొగుడు కొట్టకపోతే వాళ్ళకి తృప్తి ఉండదు, ఎట్లా తన్నులు తినాలో అర్థం కాక ఒళ్ళు శివశివలు ఆడుతూ ఉంటుంది. ఒక్కటి బీకాడు అనుకోండి, దెబ్బకు సెటరైట్ అయిపోతారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నా మాటనండి, మనలో ఐక్యతను దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఈ ఐక్యతను కాపాడుకోవటానికి 2 మార్గాలు చెప్తున్నాడు దైవజనుడు. ఒకటి, ప్రేమతో మనం ఒకళ్ళనొకళ్ళు సహించుకోవాలి. దేవుని పిల్లలం అంటేనే ప్రేమకు మారు పేరుగా ఉండాలండి. ప్రేమ లేకుండా ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత సమాధానంగా ఉన్నా, ఎంత సన్నిధికి వస్తున్నా, ఎన్ని ధర్మకార్యాలు చేస్తున్నా, ఎంత భక్తిగా నటిస్తూ జీవిస్తూ ఉన్నా సరే, ప్రేమ లేకపోతే వ్యర్థం, అంతా వ్యర్థం. కనుక ప్రేమతో మనం సహించుకోవాలి, భరించుకోవాలి. ప్రేమతో సహించాలి, భరించాలి. పెద్దోళ్ళు ఒక మాట అన్నారనుకోండి, తట్టుకోండి, ఏం పోయే దానికి మమ్మల్ని అంటావేంటి, వాళ్ళని అనొచ్చుగా, వీళ్ళని అనొచ్చుగా, వాళ్ళ జోలికి పోరు, వాళ్ళ జోలికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలుసు, మేమంటే మౌనంగా ఉంటాం, చీటికి మాటికి మా మీదకి వస్తారు ఒంటికాల మీద అని. అట్లా వద్దండి, మనం కొద్ది సహించుకుందాం. సహించుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా చెడిపోరండి, పాడైపోరండి. దేవుని పిల్లల్లో సహనం అనేది ఎంత ఉండాలంటే సముద్రం అంత ఉండాలి. ఎంత ఉండాలి?
ఏం చెప్పరు? సముద్రం అంత ఉండాలి. ఎంత సహనం ఉండాలి? సముద్రం కంటే కూడా మీ సహనమే పెద్దదిగా కనబడాలి దేవుని దృష్టిలో. దేవుని స్తోత్రం చెప్పండి. మీ సహనము సమస్త జనములకు తెలియబడనీయుడి, ప్రభువు మీకు సమీపంగా ఉన్నాడు. దేవుని స్తోత్ర. ఎవరికి? సహనము కలిగి ప్రేమతో సహించే వాళ్ళకట ప్రభు సమీపంగా దగ్గరగా ఉన్నాడట. కనుక మీలో అసలు సముద్రం అంత సహనం పక్కన పెట్టండి, నీటి బిందువు అంత సహనం అన్నా ఉందా? చీటికి మాటికి చెట్టపట చెట్టపట చెట్టపట, కోపతాపాలు, ఈర్ష్య ద్వేషాలు, ఒక మాట అంటే 6 మాటలు. దేవుని బిడ్డలకు తగిందేనా అసలు ఇది? ఎందుకు ఐక్యతను కోల్పోతున్నారు తెలుసా? కుటుంబాలు ఎందుకు ఇడిపోతున్నాయో తెలుసా? భార్యాభర్తలు ఎందుకు చెట్టుకొకలు పుట్టుకొకలు అయిపోతున్నారు తెలుసా? పచ్చని కాపురాల్లో నిప్పులు ఎందుకు పోయబడుతున్నాయో తెలుసా? సహనం లేక. పెళ్లి చేసుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, చేసుకోవాలనుకున్న వాళ్ళు, నా పెళ్ళి అవ్వట్లేదు, మంచి మొగుడు వస్తాడో రాడో, మంచి పిల్లం వచ్చిందో రాదో ఎదురు చూసాడు, గుర్తుపెట్టుకోండి. సహనం లేకపోతే పెళ్లి చేసుకోబాకండి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. సముద్రం అంత సహనం ఉండాలి, అంత ఉంటేనే పెళ్లి చేసుకోండి, లేకపోతే వద్దు. పెళ్లి చేసుకుంటే నా రూట్ మారిపోద్ది, నా చరిత్ర మారిపోద్ది, నన్ను బాగా చూసుకుంటాడు మా ఆయన, నేనంటే ఇలువ లేకుండా పోయింది ఇంట్లో, ఎంతకాలం సేవ చేసినా కానీ ఎట్టాటి వేస్ట్ మాటలు వద్దమ్మా, వద్దు. పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట కాదు, 100 ఏళ్ల తంట. దాన్ని తట్టుకోవాలంటే, దాన్ని జయించాలంటే చాలా సహనం కావాలి. అందుకే పెద్దలు అన్నారు, సముద్రం ఎదటం కంటే సంసారాన్ని ఎదటం చాలా కష్టతరం. మీరు బాగా అనుభవంతో మాట్లాడుతున్నారు, నేనేమో చదువుకున్న జ్ఞానంతో మాట్లాడుతున్నా. నా మాటనండి, ప్రేమతో సహించండి, ఆ తర్వాత దీర్ఘశాంతముతో సాత్వికముతో నడుచుకోవాలని మిమ్మల్ని నేను బతిమాలుతున్నాను. ఒక దైవజనుడిగా నేను కూడా మిమ్మల్ని అందరూ బతిలాడుకుంటున్నాను. ఎక్కడ సమస్యలు వద్దు, ఎక్కడ పోరాటాలు వద్దు, ఎవరితో తగాదాలు వద్దు, ఎవరితో భిన్నాభిప్రాయాలు వద్దు, ఎవరిని మీరు చులకనగా మాట్లాడొద్దు, చులకనగా చూడొద్దు, ఎవరితో రటమతంగా ప్రవర్తించబాకండి. అందరితో సమాధానం, శాంతి, కూల్ అన్నట్లుగా మీరు నడుచుకోండి. దేవుడు అట్టి కృప మీకు దయచేయనుగాక. 2 స్త్రీలను బతిమలాడాడండి పౌలు. ఎందుకు బతిమలాడాడో కూడా మీకు వివరాలు చెప్తాను, చూడండి. ఒక్క మాట చదువుకుని ప్రార్థన చేద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని యువోదియా సుంటికేనును బతిమాలు కొనుచున్నాను. ఆ సంఘంలో 2 స్త్రీలు, యువోదియా సుంటికేను, యువోదియా, 2 స్త్రీలు పేర్లయ్యి, స్త్రీల పేర్లు, సహోదరుల పేర్లు. వీళ్ళిద్దరు కూడా సంఘంలో స్వార్థ పనిలో, దేవుని పనిలో స్వార్థికులకు ఎంతో సహకారులుగా నిలబడినటువంటి వాళ్ళు. ప్రార్థనా సహకారం అందించారు. స్వార్థ అనేకులు వినటానికి అనేకులు తోడుకుని వచ్చారు. స్వార్థ సభలు ఏర్పాటు చేయడానికి వాళ్ళకి కలిగిన ధనాన్ని ఖర్చు పెట్టారు, ప్రార్థన చేశారు, వంట వార్పు చేశారు, సేవకులను ప్రోత్సహించి అనేక ప్రాంతాలు తీసుకొచ్చి పరిచర్య అభివృద్ధి కోసం, ఆత్మల సంపాదన కోసం ఎంతో ప్రయాసపడినటువంటి స్త్రీలు వీళ్ళిద్దరూ, యువోదియా సుంటికేను. వీళ్ళని బతిలాడుతున్నాడు పౌలు. ఏమని? మీరిద్దరూ కొంచెం ఏక మనసు ఉంటే బాగుంటుంది. అంటే వీళ్ళు దేవుని పని చేస్తున్నారు, సువార్త పని చేస్తారు, ప్రార్థన చేస్తారు, ఆత్మలని మందిరానికి నడిపిస్తారు, ఆత్మల సంపాదన కోసం కడుపు కాల్చుకొని కన్నీళ్లతో ప్రార్థన చేస్తారు. అంత బాగుంది. కానీ వీళ్ళకి ఏమి లేదంటే సంఘంతో ఏకత్వం లేదు. ఏమి లేదండి, సంఘంలో ఏమి లేదు. ఎందుకు ఈ మంచి వాళ్ళలో, ఈ ఆత్మీయుల్లో ఈ బలహీనత చోటు చేసుకుందో తెలియదు. స్త్రీల యొక్క సీక్రెట్ గుర్తుపట్టేసినట్టున్నాడు పౌలు. స్త్రీలు ఎట్లా ట్రాక్లోకి వస్తారు, మరలా వాళ్ళు ఐక్యతలో వస్తారు, సమాధానంలోనికి వస్తారని ఆలోచించినట్టున్నాడు. ఆ సీక్రెట్ గుర్తుపెట్టి అంటున్నాడు, స్త్రీలకి బతిమాలించుకోవటం అంటే భలే ఇష్టం. స్త్రీలకి బతిమాలించుకోవటం అంటే అది కాదు కన్నా,
అది కాదు బేబీ, అది కాదు బుజ్జి, నా మాట కొంచెం తిని, ఏదో ఒక మాట ఏదో పొరపాటున అన్నా, మళ్ళీ అనలే, దానికి ఎందుకు అంత గాబరా పడతావు? బుజ్జి నువ్వు అట్లా మాట్లాడావంటే నేను కూడా తిన్నా, ఇంకా రేపు పొద్దున్న డ్యూటీకి వెళ్ళను, నీ ఇష్టం అనగానే ఇంకా అబ్బో అసలు పొంగిపోయింది. కన్నా అన్నాడుగా, బేబీ అన్నాడుగా, బుజ్జి గజ్జి అన్నాడుగా, అందుకని ఈ గజ్జి దురదరేసి వెంటనే సరేనండి మీరు ఎట్టండి అట్టే అంటది. అందుకని మీరు ఈ సీక్రెట్ని గుర్తుపెట్టుకోవాలి. బతిమలాడుకోవటం అనేది అప్పుడప్పుడు చెయ్యాలి. పౌలు గారు గుర్తుపట్టేశాడు, యెవోదియని ఎట్లా మరలా సంఘంలో ఐక్యపరచాలి, ఈ సుంటికాయని ఎట్లా ఐక్యపరచాలంటే బతిమలాడితేనే వీళ్ళిద్దరు లైన్లోకి వస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమందిని ముట్టికాయలు వేస్తే లైన్లోకి వస్తారు, కొంతమందిని వీపు మీద బాధ్యత లైన్లోకి వస్తారు, కొంతమందిని చీపురు కట్ట తిరగేసి బాధ్యత లైన్లోకి వస్తారు, కొంతమందిని ఏమో బుజ్జగించి బతిమలాడి ప్రేమతో అడిగి 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 తగ్గించుకుంటే లైన్లోకి వస్తారు. మొత్తం మీద నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మిమ్మల్ని ఎందుకు బతిమలాడుతున్నాను, ఎందుకు బుజ్జగిస్తున్నానంటే, సంఘం క్షేమంగా ఉండాలంటే మీరు అంత సమాధానంగా ఉండాలి. మీరు సమాధానంగా లేకపోతే సంఘాన్ని సత్రంలాగా చేసేస్తారు, సాతాను నిలవలాగా మార్చేస్తారు. మీకు ఆ సామర్థ్యం ఇచ్చేసాడు దేవుడు కానీ సైతాన్ కానీ. అందుకని సంఘంలాగా ఉండాలంటే అందరిలో ఏక మనసు ఉండాలి, సమాధానం ఉండాలి, ఐక్యత ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, 3 విషయాలు: దేవుని మాట శ్రద్ధగా విందాం, 2 దేవుడు మనకిచ్చిన అప్పగించిన పనిని, మనం చేయుచున్న పనిని శ్రద్ధగా చేద్దాం, 3 ఐక్యతని కాపాడుకోవటానికి శ్రద్ధ కలిగి నడుచుకుందాం. అప్పుడు మన ప్రాణం పుష్టిగా ఉండేటట్లు మన ప్రాణాన్ని దేవుడు బలపరిచి స్థిరపరిచి ఆశీర్వదించి కాపాడునుగాక.